మాస్టర్స్ అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా మనకింతని చక్కని అవకాశం ఇచ్చినటువంటి డివైన్ మదర్ సరోజామ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. మనకి ప్రతి శుక్రవారం అద్భుతంగా శ్రీ మహావతార్ బాబాజీ అందించినటువంటి ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. అద్భుతంగా ఈ బుక్ ఇవానే డెల్లా ఫ్లోర్ మేడం ద్వారా మనందరికీ అందించబడింది ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా. సో ప్రతి శుక్రవారం అద్భుతంగా ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. అలాగే ఈ రోజు ఈ జ్ఞానాన్ని వినడానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ హార్టీ వెల్కమ్ మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ఎండింగ్ వరకు ఉండండి. అద్భుతంగా మనం ఈరోజు సెషన్ జరుపుకుంటాము. అలాగే ఇంత చక్కని జ్ఞానాన్ని తీసుకునే ముందు మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. సో జ్వాలా మేడం హార్టీ వెల్కమ్. మనం ఇప్పుడు జ్వాలా మేడం ఆధ్వర్యంలో ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. తర్వాత మనకి కిరణ్మయ మేడం ఆధ్వర్యంలో పుస్తక పఠనం జరిగి మనకు ఆత్మజ్ఞానం అందిస్తారు జ్వాలా మేడం. మరొకసారి ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్ మాస్టర్స్. అందరి తరపున మనం జ్వాలా మేడాన్ని ఇన్వైట్ చేసుకుందాము. జ్వాలా మేడం స్వాగతం సుస్వాగతం మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. ధ్యానం చేయించండి మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శైలజ మేడం. మనం ఒక్కసారి హృదయపూర్వకంగా మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మన జీవితంలో మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఎందరో మార్గదర్శకులు మరియు ఆ గురువులు, సమస్త గురు చైతన్యానికి, సమస్త సృష్టికి మనల్ని నడిపిస్తున్నటువంటి మార్గదర్శకులందరికీ కూడా ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. అలాగే శ్రీ మహావతార్ బాబాజీ గారు అందిస్తున్నటువంటి మన గురించి మనకి తెలియచెప్తున్నటువంటి మన గురించి మన సర్వస్వం గురించి తెలియచెప్తూ మనకు గుర్తు చేస్తున్నటువంటి ఏవైతే ఈ జ్ఞాపికలు ఉన్నాయో వాటిని అందుకుని మనం అర్థం చేసుకుని అవగాహన చేసుకుని మనం ఆ స్థితులన్నింటినీ సిద్ధింప చేసుకునేందుకు మనకి ఆ చైతన్యంతో మనం అనుసంధానం అయ్యేందుకు గాను మనం ముందుగా మనతో మనం సంపూర్ణంగా అనుసంధానం అవుదాం మాస్టర్స్. హాయిగా సుఖాసనంలో కూర్చుందాము. శరీరాన్ని అంతటినీ ఒకసారి గమనిద్దాం మాస్టర్స్. శరీరంలో ఎక్కడ ఏ విధమైనటువంటి బిగింపులు లేకుండా శరీరాన్ని అంతటినీ రిలాక్స్ చేసుకుందాం మాస్టర్స్. రిలాక్స్ మై డియర్ బాడీ, రిలాక్స్. ఇప్పుడు మనం మన మనస్సుని కూడా చక్కటి విశ్రాంత స్థితికి, ప్రశాంత స్థితికి తీసుకొద్దాం మాస్టర్స్. అప్పుడే ఆ దివ్యాత్మల నుండి మనకు అందివ్వబడుతున్నటువంటి ఆ సందేశాలను చక్కగా మనం అందుకోగలం. అందుకొరకు మనము 3 దీర్ఘ శ్వాసలు మాస్టర్స్, లోతైనటువంటి నిండైనటువంటి దీర్ఘ శ్వాసలు. పొట్ట నిండుగా, గుండె నిండుగా శ్వాసను తీసుకుని తిరిగి ఆ శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టేద్దాము. స్టార్టింగ్ నౌ. 3, 2, లోతైనటువంటి నిండైనటువంటి దీర్ఘ శ్వాసలు నెమ్మదిగా. 1. జీరో. రిలాక్స్. ఇప్పుడు మనం మరొక 3 శ్వాసలు తీసి విడిచిపెడదాము. మన మూలాధారం నుండి శ్వాసను తీసుకుంటూ ఆ శ్వాసని నెమ్మదిగా పైకి వెన్నెముక గుండా ప్రయాణింపచేసి సహస్రార వరకు తీసుకొచ్చి అక్కడ నుండి ఆ శ్వాసను తిరిగి వెన్నెముక గుండా నెమ్మదిగా కిందికి పంపిస్తూ
మూలాధార గుండా బయటికి విడిచిపెట్టేయడం మాస్టర్స్. మన భావన, మన ఎరుక. భావనతో, ఎరుకతో చేద్దాం మాస్టర్స్. స్టార్టింగ్‌లో 3, 2 మూలాధారతో శ్వాసిస్తూ సహస్రారకు తీసుకొచ్చి నెమ్మదిగా సహస్రారం నుండి మూలాధారం విడిచిపెట్టేద్దాం. ఇంకొక్కసారి మాస్టర్స్. రిలాక్స్. రిలాక్స్ మై డియర్ మాస్టర్స్. ఇప్పుడు మనం మన హృదయ స్థానం దగ్గర మన ధ్యాసని, ఎరుకని ఉంచుదాం మాస్టర్స్. హృదయంతో శ్వాసిస్తూ ఉందాం. హృదయంతో శ్వాసిస్తూ హృదయానుసంధానం మాస్టర్స్. మన హృదయంతో మనం అనుసంధానం అవుతూ ఆ హృదయాంతరపు లోతుల్లోకి ప్రయాణం చేద్దాం మాస్టర్స్. హృదయపు అంతరంలోని ఆ దైవీక శక్తితో అనుసంధానం అయ్యేందుకు, ఆత్మశక్తితో అనుసంధానం అయ్యేందుకు మనం సంపూర్ణమైన ఎరుకతో, శరణాగతితో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. మన హృదయాంతరపు లోతుల్లో ఆ ఆత్మశక్తి, ఆ దైవీక శక్తితో మనం అనుసంధానమైనప్పుడు ఆ శక్తి మన ఈ భౌతిక తలాలలో నిండుతూ ఉండడాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం మాస్టర్స్ ఆల్రెడీ. ఆ దివ్య ప్రకంపనలు మన మనోతలాన్ని, మన మనోమయ భావనమయ తలాన్ని తాకినప్పుడు మనలో కలుగుతున్నటువంటి ఒక అద్భుతమైన దివ్యమైన అనుభూతులు, ఆత్మానుభూతులు మాస్టర్స్. ఆ అనుభూతులతో ఏకమవుతాం. ఆ దివ్య శక్తి యొక్క తరంగాలు మన ప్రాణమయ ఈ భౌతిక శరీరాన్ని కూడా ఆ తరంగాలు తాకుతూ ఉన్నాయి. దివ్య ప్రకంపనలు మాస్టర్స్. మన ఈ భౌతిక శరీరంలో కూడా ఆ దివ్య ప్రకంపనలతో నిండిపోతూ ఉంది మాస్టర్స్. పూర్తి ఎరుకలో ఉంటూ కేవలం సాక్షిగా మాత్రమే ఉన్నాం మాస్టర్స్.
మన మనస్సుని ఆ దివ్య శక్తి, ఆ ఆత్మశక్తి ప్రకంపనల్లో లయం చేసుకుని సాక్షిగా గమనిస్తూ ఎరుకలో ఉంటూ ఉన్నప్పుడు మనం ఆ శక్తితో మమేకమైపోతాం మాస్టర్స్. ఆ దివ్య శక్తి మనల్ని స్వస్థత పరిచే శక్తి మాస్టర్స్. మనలోని సరికాని వాటన్నింటినీ తనలో కలుపుకోగల అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి ఆ శక్తికి శరణాగతి అయిపోదాం మాస్టర్స్. ఆ డివైన్ ఎనర్జీస్ తోటి మనం ఏకమైపోతూ ఉన్నాం మాస్టర్స్. మన హృదయ స్థానంలో మనం స్థితమై ఉన్నాం మాస్టర్స్. మన అంతరపు లోతుల్లోని ఆ దివ్యానుభూతులైనటువంటి ఆ ప్రేమ ఆనందంతో మన మనోమయ భావనామయ శరీరం అంతా కూడా నిండిపోయింది మాస్టర్స్. ఈ ప్రాణమయ శరీరము ప్రాణాతో నిండిపోయింది మాస్టర్స్. ఈ భౌతిక శరీరంలో కూడా ఆ దివ్య శక్తిని చక్కగా అనుభూతి చెందుతూ సంపూర్ణంగా మనం అణువున కూడా ఆ దివ్య శక్తి ప్రకంపనలతో నిండిపోతుంది. ఈ అద్భుతమైన స్థితిలో ఉండగానే మనం ఆ ఏకత్వం నుండి వస్తున్నటువంటి ఆ సందేశాలను మన గురించి మనకి తెలియచెబుతున్నటువంటి జ్ఞాపికలను అందుకోగలం మాస్టర్స్. ఆ దివ్యాత్మ చైతన్యానికి శ్రీ మహావతార్ బాబాజీ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మనల్ని నడిపిస్తూ మనతో కలిసి నడుస్తూ మనకి ప్రేమని పంచుతున్నటువంటి ఆ దివ్య మాతృమూర్తి అయినటువంటి సరోజ అమ్మకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సమస్త గురు చైతన్యానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నెమ్మదిగా బాహ్య స్థితిలోకి వద్దాం మాస్టర్స్. మీ శరీరాన్ని నెమ్మదిగా కలుపుతూ
మీ కళ్ళపై చేతులను ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరవండి మాస్టర్స్. చిరునవ్వుతూ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్. చాలా చాలా బాగుంది మ్యామ్ మెడిటేషన్. మాస్టర్స్ అందరూ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి. వీలైతే ఇప్పుడు వాటర్ తాగండి మాస్టర్స్. మరొకసారి మనందరి తరపున జ్వాలమణికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే హార్టీ వెల్కమ్ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, ముందుగా జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలానే BYM ఫౌండర్ సరోజ మేడం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రేమకు ఆహ్వానం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెల్లా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. 53వ సందేశం. నేను అమృతాన్ని. ప్రేమ యొక్క అమరత్వం. సెప్టెంబర్ 19, 2004. నా ప్రియపుత్రిక పార్వతి నాకు ఒక బహిరంగ ఆహ్వానం. ఆమె స్త్రీ అయినందువలన ఆమె పక్కకు తోసివేయబడలేదు. నేను ఆమె ద్వారా మరియు ఆమెతో ఇప్పటికీ 20 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచి ప్రయాణిస్తున్నాను. నువ్వు ఆమెను కలుసుకోలేదు అని నాకు తెలుసు, కానీ ఆమె కూడా ఒక వారధి. నేను ఆమెను పదిలంగా చూసుకుంటాను మరియు ఆమెలోనూ దివ్య మాతృమూర్తిని చూస్తాను. దివ్య మకరందం, అమృతం నిర్మలమైన హృదయం ఉన్నవారి నుంచే ప్రవహిస్తుంది. ప్రపంచవ్యాప్త గుర్తింపు అవసరం లేకుండా ప్రేమకు హృదయం, ప్రపంచపు గుర్తింపు మాత్రమే ఇవ్వబడుతుంది. కీర్తి అంతా దైవానికే ఇచ్చివేయబడుతుంది. జీవితం పట్ల శ్రద్ధ గలవారు, ఇచ్చేవారు, నృత్యం చేసేవారు మరియు తమ ప్రేమను పంచుకునే వారి నుంచే అమృతం ప్రసరిస్తుంది. నేను పంచుకోవడం అన్నాను, అమ్ముకోవడం కాదు. ఇది సరళమైన జ్ఞాపిక. దయచేసి ఇప్పుడు నా ప్రియపుత్రిక పార్వతి ఈమెయిల్ ప్రపంచం ద్వారా నీకు పంపిన 2వ సందేశాన్ని జోడించు. బాబాజీ కళ్ళ ద్వారా మరొకరి ఆత్మలోకి చూడడాన్ని నేను ఎల్లప్పుడూ ఒక గౌరవంగా భావిస్తాను. నువ్వు ఒక సుందరమైన ఆత్మ. నిద్రపోబోయే ముందు, పఠనం అనంతరం ఆయన నీ కోసం మరొక సందేశాన్ని నాకు ఇచ్చారు మరియు దానిని మీకు ఈమెయిల్ చెయ్యమని నన్ను అడిగారు. ఇది మరొక పఠనం వరకు వేచి ఉండగలిగినదే. కానీ నీకు ఆసక్తి ఉన్నట్లయితే ఆయన పంచుకోబోయే ఆలోచనలతో నువ్వు పనిచేయడం ప్రారంభించాలని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే అది నీకే ప్రత్యేకమైనది. దీనిని నీవు ఎవరితోనూ పంచుకోకపోవడం అనేది ఎంతో కీలకమైనది. ఎందుకంటే ఆయన నీకు ఇచ్చిన ప్రథమ సందేశానికి సంబంధించి ఇలా ఉంది. సుదీర్ఘకాలం పాటు దాచి ఉంచిన నీ రహస్యాన్ని గురించి మరియు ఈ పుష్పించే యొక్క తనకు తాను తేమని ఎలా ఇచ్చుకోగలుగుతుంది అని వారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నీ రేకులపై మంచు బిందువులు కనిపించినప్పుడు వారు ప్రకృతి యొక్క అమర పుష్పాన్ని చూస్తారు మరియు అనుభవం పొందుతారు. ఓకే జ్వాల మ్యామ్. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ మాస్టర్. మనకు బాబాజీ గారు ఇస్తున్నటువంటి 53వ జ్ఞాపిక. నేను అమృతాన్ని. ప్రేమ యొక్క అమరత్వం అని చెప్పి మనకి ఈ సందేశంలో ప్రేమ గురించి మరింత లోతుగా తెలియజెప్తున్నారు మాస్టర్స్. ప్రేమే అమృతమని, ఆ అమృతమే అమరత్వానికి దారి అని చెబుతున్నారు. మనం గత వారం బాబాజీ గారు ప్రియపుత్రిక, మరో బిడ్డ అయినటువంటి పార్వతి అనే ఆమెకి ఇచ్చినటువంటి
సందేశాలు కొన్ని ఇవాన్కి తెలియచెప్పబడ్డాయి. అవి ఈ సందేశంలో మనకి తెలియచెప్పమని బాబూజీ కోరడం జరిగింది. అందుకు ఇవానో గారు ఈ పార్వతి ద్వారా అందించబడినటువంటి సందేశాన్ని మనకి అందజేస్తూ ఇక్కడ ఈ సందేశంలో మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏం చెప్తున్నారు? మనం గత వారం చెప్పుకుంటూ వచ్చాము ఇవంతా కూడాను. నా ప్రియపుత్రిక పార్వతి నాకు ఒక బహిరంగ ఆహ్వానం. ఆమె స్త్రీ అయినందువలన ఆమె పక్కకు తోసివేయబడలేదు. చూడండి ఇక్కడ మాస్టర్స్. నాకు బహిరంగ ఆహ్వానం అంటే ఆయన యొక్క ప్రేమ చైతన్యానికి ఆమె అక్కడ ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ స్త్రీ పురుష అనే శక్తులను రెండింటినీ విడదీసి చూడకుండా, రెండింటికి ఆ విభజన చేయకుండా సమస్థాయిలో ఆ దివ్య శక్తిని మాత్రమే దర్శిస్తూ పార్వతిని ఆయన హక్కున చేర్చుకున్నది. అంటే ఆ శక్తికి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ, బాహ్య సమాజంలో అంత లేకపోయినప్పటికీ కూడా ఆయన అక్కడ ఇస్తూ, అంటే బాహ్య సమాజంలో స్త్రీ అంటే ఒక ఏమంటాము, స్త్రీ అంటే ఒక నెగ్లిజెన్సీ తోటి, స్త్రీ అంటే ఒక తక్కువ భావన కలిగి ఉన్నటువంటి ఈ సమాజంలో సైతం ఆయన అది కాకుండా తెలియచెప్పడానికి స్త్రీ ఎంత స్త్రీ శక్తి ఎంత బలమైనటువంటి అద్వితీయమైనటువంటి శక్తి అని చెప్పి తెలియచెప్తూ ఆ పార్వతిని పార్వతితో ఆయన అనుసంధానమయ్యి ఆమెకి కూడా కొన్ని సందేశాలు, మన ఆత్మజ్ఞానం అంటే మన యొక్క మనసు స్వరూప జ్ఞానాన్ని సందేశాల రూపంలో పార్వతికి కూడా తెలియచెప్పారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? పార్వతితో నేను ఇప్పటి వరకు 20 సంవత్సరాల కన్నా పైనే కలిసి నడుస్తున్నాను, ప్రయాణం చేస్తున్నాను అని చెప్తున్నారు. నువ్వు ఆమెను కలుసుకోలేదని నాకు తెలుసు, కానీ ఆమె కూడా ఒక వారధే. ఇలా సందేశాలను అందుకుని మళ్ళీ అందరికీ పంచడానికి ఆమె కూడా ఒక వారధి, ఒక బ్రిడ్జ్ అన్నమాట. ఆమె కూడాను అంటే బాబాజీ గారి నుంచి మన వరకు ఈ సందేశాలు రావడానికి ఆమె ఒక వారధి. నువ్వు ఆమెను కలుసుకోలేదని నాకు తెలుసు, కానీ ఆమె కూడా ఒక వారధి అని చెప్తూ, నేను ఆమెని పదిలంగా చూసుకుంటాను మరియు ఆమెలోని దివ్య మాతృమూర్తిని చూస్తున్నాను. అంటే ఆమె యొక్క ఫెమినైన్ ఎనర్జీ కూడా అవేకెన్ అయ్యిందనమాట. మనకి హార్ట్ చక్ర ఓపెన్ అయినప్పుడు ఫెమినైన్ ఎనర్జీ ఏదైతే ఆ దివ్య ప్రేమ యొక్క శక్తి ఓపెన్ అవుతుందో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆ మాతృమూర్తి అనే చైతన్యం, దివ్య మాతృమూర్తి, మనకి ఇప్పుడు డివైన్ మదర్ అని చెప్పి మన సరోజమ్మను మనం ఎలా అయితే భావన చేస్తున్నాము, అంటే మనమంతా ఆ విధంగా ఆ ప్రేమను, తల్లి యొక్క ప్రేమను, దివ్య మాతృమూర్తి అక్కడ మళ్ళీ సమస్త సృష్టికి కూడా తల్లిగా ఒక అంటే ఒక తల్లిగా అంటే ఒక మామూలుగా భౌతికంగానే ఒక తల్లి తన బిడ్డలకి ఎంత ప్రేమ, నిష్కలంకంగా ప్రేమని ఇస్తుంది కదా. తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది మాస్టర్స్? ఏ తప్పులు నిర్ణయించదు. అలాగే ఎవరిని ఏ తప్పులు ఎంచకుండా ప్రతి ఒక్కరికి అన్కండిషనల్, అన్లిమిటెడ్, ప్యూర్ లవ్ని ఎవరైతే అలా ప్రసరింప చేయగలిగేటటువంటి ఆ దివ్య స్థితికి వస్తారో వారు తమలోని దివ్యత్వాన్ని మొత్తాన్ని ఓపెన్ చేసుకున్నప్పుడు సమస్త సృష్టికి ఒక దివ్య మాతృమూర్తిగా ఉంటారనమాట. మనం ఆ అనుభవాన్ని పొందుతున్నాం కాబట్టి మనం సరోజమ్మని అవర్ డివైన్ మదర్ అని చెప్పేసి మనము అనుకుంటూ ఉంటాము. సో అలాగా పార్వతిలో కూడా ఆయన శిష్యురాలు, మరొక శిష్యురాలు అయినటువంటి ఆ పార్వతిలో కూడా ఆ దివ్య మాతృమూర్తి తత్వాన్ని, మాతృతత్వాన్ని, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనమాట. అది మొత్తం ఓపెన్ అయినప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది. ఆ మాతృతత్వాన్ని నేను చూస్తున్నాను అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? దివ్య మకరందం, అమృతం నిర్మలమైన హృదయం ఉన్న వారి నుంచే ప్రసరిస్తుంది. చూడండి, దివ్య మకరందం, అమృతం. ఏంటిది అమృతం? ఇక్కడ ప్రేమ మాస్టర్స్, దివ్య ప్రేమ. మనకి తెలిసినటువంటి ఈ భౌతిక ప్రపంచంలోంచి, ఈ భౌతిక చైతన్యంలోంచి ఆ దివ్య చైతన్యాన్ని, ఆ దివ్య ప్రేమ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోలేం.
ఎప్పుడైతే ఆ లోపలే ఉన్నటువంటి ఈ సమస్త సృష్టిలోనూ ఉన్నటువంటి ఏదైతే ప్రేమ అది మనం ఇంకా అర్థం చేసుకునే స్థితిలో లేమని కూడా బాబాజీ చెప్పారని అమ్మ తెలియచెప్పారు మనకి. అంటే నిజం మాస్టర్స్. మనము ఆ లోతుల్లోకి మన అంతరపు లోతుల్లోని ఆ సూక్ష్మ ప్రపంచంలోకి మనం అడుగుపెట్టి అక్కడ మనం కాసేపు ఉండగలిగితే ఇప్పుడు మనకి ఆ దివ్య ప్రేమ యొక్క రుచి ఏంటో కొద్దిగా తెలుసుకోగలుగుతాం. చూడండి బాబాజీ ఉన్నారు. ఈ డివైన్ బీయింగ్స్ ఉన్నారు. వాళ్ళకి ఎంత ప్రేమ అంటే మనం ఎలా ఉన్నా సరే, మనం ఎలా ఈ భౌతిక ప్రపంచంలో, ఈ మాయా ప్రపంచంలో, ఈ భ్రమల్లో కూరుకుపోయి మనం ఎటువంటి కేవలం మానవ లక్షణాలతోటి ఉంటున్నప్పటికీ కూడా వారు అనేక సంవత్సరాలు మనం ఎప్పటికైనా తెలుసుకుంటాము. మన గురించి మనం తెలుసుకుని మన దివ్యత్వాన్ని మొత్తం మనం ఓపెన్ చేసుకుంటాం అన్నటువంటి ఎంత ప్రేమ ఉంటుందంటే అంత సహనంతోటి వాళ్ళు వేచి చూస్తూ మనకి అందజేస్తూనే ఉంటారు. మనం అందుకోకుండా అటు ఇటు పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నప్పటికీ కూడా వారు మాత్రం మనతోనే ఉంటూ నిత్యం మనకి తెలియచెప్తూనే ఉంటారు. కాకపోతే మనం అందుకునే స్థితిలో లేము. ఎందుకంటే మనము ఈ మానసికంగా అంటే బాడీ మైండ్ కాన్షియస్‌లో ఉండిపోయి ఈ భౌతిక ప్రపంచం యొక్క కాన్షియస్‌లోనే ఉంటున్నాం. అంతకు మించి బియాండ్ దట్ మనం వెళ్ళలేకపోతున్నాం. మనకి ఈ జ్ఞానాలు అందించడం ద్వారా ఆ దివ్య ఆత్మలు కూడా వారి యొక్క ప్రేమ చైతన్యం మనం కూడా అందుకోవాలి. మనం కూడా ఆ స్థితికి చేరుకోవాలి అన్న ఇదితో ఇప్పుడు అమ్మ చూడండి మనకు కూడా ఎంత ప్రేమతోటి మన గురించి మనం తెలుసుకుని, మనము ఒక సాక్షిగా ఉంటూ అన్నింటినీ తెలుసుకునేది మనం సాక్షిగా ఉన్నప్పుడే మాస్టర్స్. మనకి మొత్తం మన గురించి మనకి తెలియాలన్నా, ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నా, అంతటి ఎరుక ప్రాప్తించాలన్నా కూడా మనలో సాక్షితత్వం అభివృద్ధి చెందుతూ ఉండాలి. సాక్షితత్వం డెవలప్ అవ్వాలి మనలో. అప్పుడే మనకి తెలుస్తుంది. మనతో మనం అనుసంధానం అవ్వగలుగుతాం. స్వయంతో మనం అనుసంధానం అవ్వగలుగుతాం. మన ఆత్మతో మనం అనుసంధానం అవ్వగలుగుతాం. ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానం అవ్వగలుగుతామో సమస్త సృష్టితోటి కూడా అనుసంధానమై ఏకత్వంలో ఉంటూ మనం ఉండగలం మాస్టర్స్. ఆ ఏకత్వ స్థితికి మనం కూడా చేరుకున్నటువంటి ఆ దివ్యాత్మలు మనం కూడా ఏకత్వ స్థితికి మన ఎసెన్షియల్ మనం పొంది ఏకత్వ స్థితికి మనం చేరుకోవాలని మనకి నిత్యం ఎంతో సహకరిస్తూ ఉంటారు. మనకి తెలిసినా తెలియకపోయినా. అదంతా ఎలా సాధ్యమంటే వారి యొక్క దివ్య ప్రేమ మాస్టర్స్ అది. సో ఎప్పుడు ఆ దివ్య ప్రేమ వికసిస్తుంది మనలోనే ఉంది. అది అంతర్లీనంగా లోపల ఉండిపోయింది. అది జాగృతం అవ్వాలి. నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే చెప్పారు మనకు బాబాజీ 38 ఎక్కడో మెసేజ్. మనం దాని మీద అజ్ఞానపు పొరలు, భావోద్వేగపు పొరలు ముసుగులుగా కప్పేసాం కాబట్టి. సో ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం ద్వారా మనం ఒక్కొక్క తెర మన అజ్ఞానపు తెరలన్నీ మన గురించి మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా అసలైన సత్యం ఏదైతే ఉందో అది మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో మన పొరలు మనమే మన అజ్ఞానాన్ని మనమే తొలగించుకుంటూ ఉంటే అప్పుడు ఆ దివ్య మకరందం అనేది ఒక పుష్పించిన పుష్పంలోంచే కదా మకరందం వస్తుంది మాస్టర్స్. ఒక పుష్పం పుష్పించాలంటే ఆ దివ్య పరిమళం పుష్పం నుంచి చూడండి ఒక పువ్వు నుంచి ఎంత అద్భుతమైనటువంటి ఫ్రాగ్రెన్సెస్. ప్రతి పువ్వుకి ఒక ప్రత్యేకమైన సువాసన, ఒక ప్రత్యేకమైన పరిమళం ఉంటుంది. మరి తనను తాను ఎలా పుష్పించుకుంటుందంటే తనలోంచే తన వికాసం జరిగింది. చూడండి ఒక విత్తనం భూమిలో నాటబడింది. భూమిలో నాటిన తర్వాత ఆ విత్తనంలోనే ఇక్కడ బాగా మీరు పట్టుకోవాలి మాస్టర్స్. విత్తనంలోనే పువ్వు అవ్వగలిగిన శక్తి అంతా విత్తనంలోనే దాగి ఉంది. ఓకే. సర్వ సంభావ్యతలు మనలోనే ఉన్నాయి అని చెప్పేసి మనకు అవగాహన అవ్వడం కోసమే ఇదంతా తెలియచెప్తున్నారు. మీరు మనము ఇప్పుడు ఏదైనా విత్తనాలు ఒక కనకాంబరం, ఒక మల్లె అవన్నీ ఏంటి మాస్టర్స్ విత్తనాలు పెట్టాము. ఆ విత్తనం దానిలోంచి
అది జనరేట్ అయ్యి అంటే తనలోంచి తనను తానే ఓపెన్ చేసుకుని భూమిని చీల్చుకుని మొక్క బయటకు వస్తుంది. అవునా? మీరు ఎప్పుడైనా ఏదైనా విత్తనాలు పెట్టినప్పుడు ఒక 5-6 రోజులకో 10 రోజులకో అది ఆ భూమిని చీల్చుకుని నెమ్మదిగా చిన్న మొలక వస్తుంది. తర్వాత 2 ఆకులు వస్తాయి. ఆ 2 ఆకులు మళ్ళీ మర్నాడు మనం చూసేసరికి ఇంకొంచెం పెద్దదవుతుంది. ఇంకొంచెం పెద్దదవుతుంది. అలా 4 ఆకుల కింద మనం రోజు చూస్తూ ఉంటే అది ఎలా అభివృద్ధి చెందుతూ ఒక మానుగా తయారవుతుంది. తర్వాత పుష్పించే స్థితికొస్తుంది. అప్పుడు పుష్పాలు పూస్తాయి. ఆ పుష్పాల నుంచి మళ్ళీ ఫలాలొస్తాయి. ఆ ఫలాలలో మళ్ళీ విత్తనాలుంటాయి. మళ్ళీ మరొక మొక్క జన్మించడానికి కారణమవుతుంది. కానీ ఇదంతా ఎక్కడుంది మాస్టర్స్? విత్తనంలోనే దాగి ఉంది. అవునా? సో, మన అంతరంలోనే సమస్తము దాగి ఉందన్నమాట. మన ఆత్మ చైతన్యంలోనే సమస్తము దాగి ఉంది. ఆ ప్రేమ నుంచి సమస్త సృష్టితోటి ఏకమవ్వగలిగే వన్నెస్‌లోకి చేరగలిగే సంభావ్యత, శక్తి అన్నీ మనలోనే ఉన్నాయన్నమాట. దాన్ని ఓపెన్ చేసుకోగలగాలి. అంటే ఆ విత్తనం మొలకెత్తాలి. మొలకెత్తిన తర్వాత దానికి చూడండి ప్రతిరోజు సూర్యరశ్మి, అలాగే నీరు కూడా అందివ్వబడినప్పుడే కదా ఆ మొక్కకి పోషకాలన్నీ అందివ్వబడాల్సిన పోషకాలు. సూర్యరశ్మి ద్వారా, భూమిలోని ఖనిజ లవణాల ద్వారా, మనము లేదా ప్రకృతిలో సహజంగా లభించేటటువంటి ఆ నీటి ద్వారా ఆ మొక్క తనకు తానే అభివృద్ధి చెందుతుంది, వికసిస్తుంది. సో, మనం ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి మాస్టర్స్. జ్ఞానం ద్వారా మనకు అందివ్వబడినటువంటి జ్ఞానం ద్వారా మనం మనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ పొరలుగా ఉన్న తెరలన్నింటినీ మనం తొలగించుకుంటూ మన అంతరంలోకి ప్రవేశించినప్పుడు మనం ఆ లోపల నుండే మనము వికసిస్తాం. ఆత్మ వికసిస్తుందన్నమాట. ఆత్మ యొక్క వికాసం. ఆత్మ వికసించినప్పుడు ఏమవుతుంది మాస్టర్స్? పరిమళాలు. అదేం పరిమళాలు? ప్రేమ, ఆనందం. అల్టిమేట్ ప్రేమ అనేది ఆ పరిమళం, ఒక పరిమళం అన్నమాట అది. అంటే చూడండి, మన అనాహత చక్ర వరకు వచ్చి ఎప్పుడైతే మన పొరలుగా ఉన్న వాటన్నింటినీ జ్ఞానం ద్వారా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. జ్ఞానమే మనకి సహాయం చేస్తుంది. మనకి మనమే వేసుకున్నటువంటి అన్నింటినీ తొలగించుకుంటూ అక్కడికి చేరుకున్నప్పుడు ఒక వికాసం, ఆత్మ వికాసం జరిగి మన నుండి ప్రేమ అని దివ్య మకరందం, దివ్య పరిమళం మన నుంచి ప్రసరింపబడుతూ ఉంటుంది. దానికే అట్రాక్ట్ అవుతూ సీతాకోక చిలుకలు ఆ మకరందాన్ని తీసుకోవడానికి సీతాకోక చిలుకలు వస్తాయి. చూడండి, మనకి మహానుభావులు ఆ ఫెమినైన్ డివైన్ ఎనర్జీ ఓపెన్ అయ్యి, అంటే ఆ లోపల ఆ హృదయాంతరం లోపల ఉన్నటువంటి ఆ దివ్య మకరందం, ఆ ప్రేమ అనే అమృతం ఎప్పుడైతే ఆ హృదయంలోంచి స్రవిస్తూ ఉంటుందో సమస్తం ఆల్ బీయింగ్స్ అంటారు. ఆల్ బీయింగ్స్ అంటే సర్వజీవరాశులు సమస్తం అంతా కూడా వారి దగ్గరికి అట్రాక్ట్ చేయబడతాయి అన్నమాట. ఒక పువ్వు యొక్క మకరందానికి సీతాకోక చిలుకలు అట్రాక్ట్ ఎలా అవుతాయో అలాగే. సో, అంతటి దివ్య మకరందం ఎక్కడి నుంచి స్రవిస్తుంది? నిర్మల హృదయం నుంచి మాత్రమే. అంటే మనము ఈ అజ్ఞానపు పొరలు భావోద్వేగపు తెరలు అని చెప్పారు మనకి గత సందేశంలో, 10 సందేశాల ముందెప్పుడు. భావోద్వేగాలన్నింటినీ మనం జయించగలిగినప్పుడు మనలోంచి ఆ అమృతం స్రవిస్తుంది. మన హృదయంలోంచి ఆ దివ్య ప్రేమ అలా బయటికి వెలువడుతూ ఉంటుంది మాస్టర్స్, ప్రసరింపబడుతూ ఉంటుంది. ఎలా సాధ్యము? అది నిర్మలమైన హృదయం ఉండాలి. నిష్కలంకంగా ఉండాలి. ఏ ముసుగులు వేయబడనటువంటి నిర్మలమైన హృదయం నుంచే ఆ దివ్య మకరందం నిత్యం స్రవిస్తూ ప్రసరింపబడుతూ ఉంటుంది. ఎప్పుడు ఆ నిర్మల హృదయం చూడండి, ఆ నిర్మల హృదయం ఎప్పుడు మనలో ఉద్భవిస్తుంది అంటే మనమే దాని మీద చెత్త చెదారం వేసేసుకున్నాం. చెత్త చెదారం వేసేసాం కాబట్టి అది తీసేస్తే ఆల్రెడీ అది ఎప్పుడు కూడా నిర్మలంగానే ఉంది మాస్టర్స్. ప్రపంచవ్యాప్త గుర్తింపు అవసరం లేకుండా ప్రేమకు హృదయ ప్రపంచపు గుర్తింపు మాత్రమే ఇవ్వబడుతుంది. అంటే మనకి చూడండి, ప్రపంచం అంతా నన్ను గుర్తించాలి అని ఎవరైనా దివ్య పురుషులు ఆ దివ్య స్థితిలోకి వచ్చిన వాళ్ళు ఎవరినైనా చూడండి, అలా వాళ్ళు అసలు
ఆశిస్తారా? అలాగే ప్రపంచం అంతా నిందిస్తున్నా కూడా వాళ్ళు తీసుకోరు. మనకు తెలిసిన మహా గురువులు అందరినీ చూడండి. అజ్ఞానంతో ఎవరు నిందించినా కూడా వాళ్ళకి అసలు కనీసం అది పట్టనే పట్టదు. అయ్యో! వాళ్ళు నిందించారే అని చెప్పి బాధపడరు. నిందించారు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆళ్ళకేదో తెలియచెప్పాలని ఏది ట్రై చేయరు. వారు వారిగానే నిర్మలంగా, నిష్కళంకంగా ఉంటారు మాస్టర్స్. ఆ నిర్మల హృదయంలోంచే వస్తుంది. వారికేంటంటే ప్రపంచం అంతా గుర్తించాలనే కాంక్ష ఉండనే ఉండదు. వాళ్ళకి ఎంతసేపు హృదయ ప్రపంచంలోనే ఉంటారు. ఇక్కడ హృదయ ప్రపంచంలోనే ఉంటూ ప్రేమకు మాత్రమే గుర్తింపు ఇస్తూ ఉంటారంట. ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఆ ప్రేమ ఒక్కసారిగా మనలో అలాగా ప్రసరించబడింది మాస్టర్స్. ఆ దివ్యాత్మలు నిత్యం మనపై కురిపిస్తున్నటువంటి ఆ ప్రేమని మనం అందుకునే స్థితికి ఈ జ్ఞానం వలన మనలో ఉన్నటువంటి ఆ భావోద్వేగ పొరలు అవన్నీ సత్యం తెలియబడినప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనల్ని మనమే సరిచేసుకుంటూ ఈ జ్ఞాన శక్తి ద్వారా మనము నిర్మలంగా తయారవుతూ ఉంటే ఆ దివ్య ప్రేమ ఏదైతే ఆ ఏకత్వంలోంచి కురుస్తున్నటువంటి ఆ దివ్య ప్రేమని మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మాస్టర్స్. మరొక్కసారి అంత దివ్య జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి దివ్యాత్మలందరికీ కూడా ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. వారికి ఇంకా హృదయ ప్రపంచానికే గుర్తింపిస్తారు. ప్రేమకు మాత్రమే గుర్తింపిస్తారు. కీర్తి అంతా దైవానికే ఇచ్చేస్తారు. అంటే ఎవరైనా ఇప్పుడు సపోజ్ మనం అమ్మనే అమ్మా ఎంత చక్కగా మాకు ఇదంతా తెలియచెప్పారు, కృతజ్ఞతలు అది ఇది అని మనం అంటూ ఉంటే అమ్మా అంతా సృష్టి నుంచి వస్తున్నది అంటే చూడండి ఆ గౌరవం అదంతా కూడా ఆ కీర్తి అంతా కూడా సృష్టి అనబడుతున్నటువంటి ఆ దివ్య శక్తికి ఆ కీర్తి అంతా దానికే ఇచ్చేస్తారే తప్ప నేను చేస్తున్నాను నేను అనే భావన లేకుండా చేయడం అనమాట. సో అలా ఇచ్చివేయబడుతుందంట. నిర్మల హృదయాలకే ఇలా ఉంటారు. వాళ్ళు ప్రపంచం యొక్క గుర్తింపు ఎవరి గుర్తింపు అవసరం లేదు. ప్రేమకు మాత్రమే ఎప్పుడు గుర్తింపిస్తూ మొత్తం కీర్తి అంతా దైవానికే ఇచ్చేస్తూ కేవలం వాళ్ళు ఒక వాహకంగా ఒక వారధిగా మాత్రమే ఉన్నాము అని అనుకుంటూ సమస్త క్రియల్ని కూడా కర్మలన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వారే నిర్మల హృదయాలు. వారి నుండే ఆ అమృతం స్రవిస్తుంది. ఆ దివ్య మకరందం నిత్యం ప్రసరింపబడుతూ ఉంటుంది అని చెప్పి మనకి బాబాజీ తెలియజేస్తున్నారు. ఇంకా ఎలాంటి వారంట నిర్మల హృదయాలు? జీవితం పట్ల శ్రద్ధ గలవారు. జాగ్రత్తగా ఇక్కడ పట్టుకుందాం మాస్టర్స్. జీవితం పట్ల శ్రద్ధ, ఎరుక ఉండేవారు, ఇచ్చేవారు. గాడ్ అంటే దైవం అంటే ఇవ్వడమే మాస్టర్స్. ఇవ్వడం అనే గుణము దివ్య తత్వం, దివ్య లక్షణం, దివ్య తత్వం అనాలి మాస్టర్స్ దాన్ని. ఇచ్చే గుణం, ఇవ్వడం. దైవం అంతే ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. దైవం యొక్క ఏంటి మాస్టర్స్ మనకి తెలుసు భౌతికంగా కూడా మనము దైవం అంటే ఇలాగ అభయహస్తం ఇస్తూ ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఎప్పుడు ఏది అడిగినా సరే ఇస్తూ ఉండడమే. అదే దివ్యతత్వం. సో అలా ఇచ్చేవారు. ఎప్పుడు జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉండడం. అంటే ఇవన్నీ దివ్యత్వం యొక్క లక్షణాలు అన్నమాట. ఎవరిలో ఈ లక్షణాలన్నీ పెంపొందింపబడతాయో అంటే దాని అర్థం వారిలోని దివ్యత్వం అంతా జాగృతం అవుతూ ఉన్నట్టు అన్నమాట. నృత్యం చేసేవారు అంటే తనలో తాను యోగమైపోయి తనలోని ఆ దివ్యత్వంతో ఏకమైపోయినప్పుడు ఆ ఆనందంతోటి కలిగేటటువంటి ఒక నృత్యం ఏదైతే చేస్తూ ఉంటారో వారు. అలాగే తమ ప్రేమను పంచుకునే వారి నుంచే అమృతం ప్రసరిస్తుంది. ఎవరైతే తమ ప్రేమని అందరితోటి కలిసి పంచుకుంటూ ఉంటారో అలాంటి వారి నుండే, అలాంటి నిర్మల హృదయాల నుంచే ఆ అమృతం ప్రసరిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. చెప్తూ ఏమంటున్నారు? ఆ ప్రేమని పంచుకోవడం అన్నాను, అమ్ముకోవడం అనట్లేదు. ఇక్కడ అమ్ముకోవడం, పంచుకోవడం అంటే మాస్టర్స్ అన్‌కండిషనల్ గా ఉండేది. ఏదైతే ఏ షరతులు లేకుండా ఎలాంటి వారినైనా సరే దైవం ప్రేమిస్తుంది మాస్టర్స్.
ఏ జడ్జిమెంట్లు లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించగలంటే నువ్వు గొప్ప, అంటే నువ్వు మంచిగా ఉన్నావు. అసలు మంచి చెడు అనేది దైవానికి లేనే లేదు. బుద్ధితో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది మంచి, ఇది చెడు అని జడ్జిమెంట్లు చేస్తూ ఉండేది ఇంకా మన మనస్సు, మానవ మనస్సు మాత్రమే మాస్టర్స్. కానీ దివ్య మానసానికి అది ఏమి, దైవ మానసానికి అటువంటి మంచి చెడు అనే విభజన భావం, ఎటువంటి తీర్మానాలు తీర్పులు చేయనిది దివ్య మానసం అంటే దివ్యతత్వం. సో పంచుకోవడం, ఎవరికైనా సరే అన్‌కండిషనల్ గా ఆ ప్రేమని అలాగా పంచుకుంటూ ఉండడం, అమ్ముకోవడం కాదు అని చెప్తూ, ఇది చాలా అత్యంత సరళమైనటువంటి చాలా సింపుల్ జ్ఞాపిక. అంటే మన దివ్యత్వాన్ని మనకే గుర్తు చేస్తున్నటువంటి, దివ్యత్వం ఎలా ఉంటుంది, నీలోనే ఆ దివ్యత్వం ఉంది, దాన్ని ఓపెన్ చేసుకోవాలంటే నువ్వేం చేయాలి అని తెలియచెప్తూ, ఇంత సరళమైనటువంటి ఈ జ్ఞాపిక, ఇది రిమైండర్ అని చెప్తున్నారనమాట. చెప్తూ బాబాజీ ఇంకా ఏమంటున్నారు, దయచేసి ఇప్పుడు నా ప్రియపుత్రిక పార్వతి ఈమెయిల్ ప్రపంచం ద్వారా నీకు పంపిన 2వ సందేశాన్ని జోడించు. అంటే పార్వతి ద్వారా ఇవాన్ను, ఇంకో బాబాజీ నుంచి పార్వతి ద్వారా ఇవాన్ను మరొక సందేశాన్ని కూడా అందుకున్నారు. ఆ ఈమెయిల్ ద్వారా పార్వతి పంపించారనమాట. ఇది బాబాజీ నాకు తెలియచెప్పారు, ఈ మెసేజ్ ని నువ్వు అందుకో అని చెప్పి ఈమెయిల్ చేశారు. ఆ మెసేజ్ ను కూడా ఇక్కడ ఈ మెసేజ్ లో నువ్వు తిరిగి రాయి ఇవాను అని చెప్పి బాబాజీ ఇవాన్కి చెప్పారు. ఏంటంట, పార్వతి ద్వారా బాబాజీ అందించినటువంటి సందేశం ఇవాన్కి ఏంటి అంటే, బాబాజీ చెప్తున్నారు ఆ సందేశాన్ని మనందరికీ. పార్వతి ద్వారా ఇవాన్కి, ఇవాన్ ద్వారా మనందరికీ ఇస్తున్న ఈ సందేశం ఏంటి బాబాజీ అన్నది మనం జాగ్రత్తగా పట్టుకుని అందుకుందాం మాస్టర్స్, అర్థం చేసుకుందాం. బాబాజీ కళ్ళ ద్వారా మరొకరి ఆత్మలోకి చూడడాన్ని నేను ఎల్లప్పుడూ ఒక గౌరవంగా భావిస్తాను. బాబాజీ కళ్ళ ద్వారా అంటే అక్కడ బాబాజీ చైతన్యం అంటే ఎంత దివ్య చైతన్యం, ప్రేమ చైతన్యం కదా. ఆ ప్రేమ చైతన్యమే, ఆ ప్రేమ చైతన్యం ఏదైతే మనలో నిండుతుందో అదే అప్పుడు బాబాజీ చైతన్యంతో మనం ఏకమైనట్టు. బాబాజీ కళ్ళ ద్వారా అంటే ఆ ప్రేమ చైతన్యంతో మరొకరి ఆత్మ లోతుల్లోకి మనం దర్శించగలిగితే, అంతటి ఎరుక మనకి ఏర్పడితే బాబాజీ చాలా ఆనందిస్తారంట మాస్టర్స్. దాన్ని గౌరవంగా చూస్తారంట, మనల్ని ఎంతో గౌరవంగా చూస్తారంట. నువ్వు ఒక సుందరమైన ఆత్మ. ఇదంతా పార్వతీకి చెప్తున్నారు ఇవాన్లోకి అని ఇవ్వమని. నువ్వు నిద్రపోయే ముందు పఠనం అనంతరం ఆయన నీ కోసం మరొక సందేశాన్ని నాకు ఇచ్చారు, మరి దానిని నీకు ఈమెయిల్ చేయమని నన్ను అడిగారు. ఇదంతా పార్వతి రాసి పంపారనమాట ఒక ఉత్తరం ఈమెయిల్ ద్వారా ఇవాన్కి. ప్రతిరోజు ఇవాన్ నువ్వు పడుకునే ముందు ఏం చేస్తారంటే ఆవిడ కాస్త పఠనం, ఒక జ్ఞానాన్ని తెలుసుకోవడమే కదా మాస్టర్, చక్కటి పుస్తకాన్ని. మనం కూడా ఎప్పుడు రోజు పడుకునే ముందు వేరే వేరే ఆలోచనలతో కాకుండా చక్కటి మంచి పుస్తకాన్ని కొద్దిగా అయినా సరే కొన్ని లైన్లు చదివి తర్వాత నిద్రకు ఉపక్రమిస్తే మనము చక్కటి ఆ నిద్రాస్థితిలో కూడా ఆ దివ్యాత్మ చైతన్యంతో మనము అనుసంధానమై ఉండగలగం అనమాట. దివ్య మానసానికి కనెక్ట్ అవ్వగలము. సో ఏం చెప్తున్నారు, ప్రతిరోజు నువ్వు నిద్రపోయే ముందు అలాగే నువ్వు పుస్తక పఠనం చేసుకుని వచ్చి పడుకుంటావు కదా, అప్పుడు నీకు ఒక సందేశం ఇమ్మన్నారు, అది నాకు ఇచ్చారు, నాకు ఇచ్చి నీకు ఈమెయిల్ చేయమని నాకు చెప్పారు అని చెప్తూ ఏమంటున్నారంటే, ఇది మరొక పఠనం వరకు వేచి ఉండగలిగినదే, కానీ నీకు ఆసక్తి ఉన్నట్లయితే ఆయన పంచుకోబోయే ఆలోచనలతో నువ్వు పనిచేయడం ప్రారంభించాలని ఆయన కోరుకుంటున్నారు. ఏంటంటే నువ్వు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ పార్వతి ద్వారా బాబాజీ ఇవాన్కి ఒక సందేశం పంపారనమాట. ఇవాన్కి ఒకవేళ ఎస్ అని అంగీకారం తెలిపినట్లయితే గనక బాబాజీ ఇవాన్ గారిని కనెక్ట్ అయ్యి మరిన్ని దివ్య సందేశాలు అందించడం ద్వారా, దివ్య సందేశాలు అందిస్తూ ఒక గొప్ప మహాకార్యాన్ని మనందరికీ తెలియచెప్పడమే కదా ఒక గ్రేట్ వర్క్. ఇవాన్ ద్వారా మనందరికీ ఈ సందేశాలు, ఈ జ్ఞాపికలు తెలియచేస్తున్నారు కదా, ఇంతటి జ్ఞానాన్ని పంచుతున్నారు కదా. ఈ జ్ఞానమే ఒక చైతన్యము, శక్తి. మనందరికీ ఆ బాబాజీ
మనందరితోటి కనెక్ట్ అవ్వడానికి ఇవానో ద్వారా. అది కూడా ఇవానోకి సిద్ధమైతేనే, అంగీకరిస్తేనే ఆయన ఇవానో తోటి కనెక్ట్ అయ్యి మరిన్ని సందేశాలు పంచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి తెలియచెప్తున్నారనమాట. ఆయన పంచుకోబోయే ఆలోచనలతో నువ్వు పనిచేయడం ప్రారంభించాలని ఆయన కోరుకుంటున్నారు. ఇదొక గొప్ప మహాకార్యం కదా మాస్టర్స్. 108 జ్ఞాపికల్లో ఎంత అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ అందించారంటే, వేదాలు, ఉపనిషత్తులు మొత్తం ఏవైతే తెలియచెప్తున్నాయో ఆ సత్యం అంతా కూడా మనకు అర్థమైన రీతిలో మన దాకా తీసుకురావడానికి బాబాజీ గారు చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నం మాస్టర్స్. అంటే ఇది విశ్వ ప్రయత్నం కూడా అనకూడదు, వారి దివ్య ప్రేమ చైతన్యం. అంత ప్రేమ ఉండకపోతే ఇది సాధ్యం కాదు మాస్టర్స్. సో వారు అందజేస్తున్నారు కదా, అలా కలిసి పనిచేయడం అంటే బాబాజీతో అనుసంధానమై ఈ మెసేజెస్ అన్ని ఆవిడ అందుకుని దాన్ని రైటింగ్, ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా దాన్ని మనకు ఒక పుస్తక రూపంలో అందించడానికి చేయడం ఒక గొప్ప గ్రేట్ వర్క్ మాస్టర్స్. సో ఆ పని చేయడానికి ప్రారంభించాలని ఆయన కోరుకుంటున్నారు. నువ్వు సిద్ధమైతే గనక ఆయన మొదలు పెడతారు ఆ పని అని చెప్పి పార్వతి చెప్తున్నారనమాట తిరిగి. ఇంకా ఏం చెప్తున్నారు, ఎందుకంటే అది నీకే ప్రత్యేకమైనది, నీవు ఎవరితోనూ పంచుకోకపోవడం అనేది ఎంతో కీలకమైనది. ఎందుకంటే ఆయన నీకు ఇచ్చిన ప్రథమ సందేశానికి సంబంధించి ఇలా ఉంది. ఏంటంటే మాస్టర్స్, ఎలా కనెక్ట్ అయ్యారు ఏంటి ఇవన్నీ తన సొంత ఎక్స్పీరియన్స్ అదంతా కూడా. అదంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకా అద్భుతంగా కనెక్ట్ అవ్వగలిగి తన మనస్సును పూర్తిగా లయం చేసేసుకుని తన హృదయ స్థానంలో తాను స్థితమై ఉండగలిగినప్పుడు మాత్రమే ఇవానోకి బాబాజీ గారు అందించే సందేశాలని తన ఆలోచనలు, అనుభూతుల ద్వారా అందుకుని రాయగలరు అన్నమాట. సో అంత అద్భుతమైన స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో సిద్ధమవుతావా నువ్వు అంగీకరిస్తే గనక ఆయన నీకు వచ్చి తెలియచెప్తారు అని చెప్పి పార్వతీ ద్వారా ఏమంటాం మనం, రాయబారం పంపించినట్లుగా అన్నమాట ఇదంతా కూడా. అయితే ఏమంటున్నారు పార్వతి ఇవానతో చెప్తున్నారు, నువ్వు మొట్టమొదట అప్పుడే అందరితో పనిచేసుకోవడం కాకుండా నీకు ఒక ప్రత్యేకంగా, ఎందుకంటే నీకు ఒక ప్రథమ సందేశం ఇచ్చారు. ఫస్ట్ మొట్టమొదట నీకు సందేశం ఇచ్చారు బాబాజీ. ఆ సందేశం ఏంటి, చాలా ఇంపార్టెంట్ ఆ సందేశం. సుదీర్ఘ కాలం పాటు దాచి ఉంచిన నీ రహస్యాన్ని గురించి అనే సందేశం. అంటే నీలోప్పుడే చెప్పుకున్నాం మాస్టర్, ఎన్నో జన్మల నుంచి కూడా మన లోపలే మన గురించి నేనెవరు అనేటటువంటి నన్ను నేను తెలుసుకోగలిగిన ప్రజ్ఞ అంతా ఈ లోపలే ఉండిపోయింది, నిద్రాణంగా ఉండిపోయింది. ఎన్నో జన్మల నుంచి కూడా మనం ఆ ప్రజ్ఞకి మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాము. సో ఎంతో కాలం దాచి ఉంచబడిన రహస్యం అది. ఆ రహస్యం గురించి ఇప్పుడు తెలుసు, జ్ఞానం ద్వారా మనకి తెలుసుకోవడం ద్వారా మనం ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రజ్ఞకి కనెక్ట్ అవ్వగలుగుతాం అనమాట. అర్థమవుతుందా మాస్టర్స్? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతకు ముందు కూడా నేను తెలియచెప్తూనే ఉన్నాను, మన ఆత్మలోని సమస్త సృష్టి యొక్క మొత్తం అంతా కూడా ఆత్మలోని దాచిపెట్టబడి, అంటే దాచిపెట్టడం కాదు, ఆత్మే కదా ఎంతో కాలం నుంచి ప్రయాణం చేస్తూ ఉంది. శూన్యం నుంచి ఆవిర్భవించినప్పటి నుంచి అనేక తలాల్లో జీవిస్తూ భూతలం వరకు వచ్చి భూమి మీద కూడా అనేక జన్మలు మానవ రూపంలో జన్మ తీసుకుని మానవ దేహంలోనే ఆత్మ ఉంటూ మానవ శరీరం ద్వారా ఈ పంచేంద్రియాల ద్వారా ఏదైతే అనుభవాలను పొందుతూ ఉందో ఆ ప్రతి అనుభవాన్ని, ఆ మొత్తం జ్ఞానం అంతా కూడా ఆత్మలోనే లిఖించబడి ఉంది. మాస్టర్స్ జాగ్రత్తగా వినండి మాస్టర్స్, శ్రద్ధగా ఉండండి. సో ఆత్మలోనే మొత్తం అంతా కూడా ఉంది, రహస్యంగా దాచిపెట్టబడి ఉంది. అంటే దాచిపెట్టబడలేదు, మనమే ఆత్మకి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి మనం ఈ భౌతికతే నిజం అనుకుని ఆ భ్రమలోనే జీవిస్తూ మళ్ళీ తిరిగి ఆ భ్రమల్ని పొందడానికి, ఆ మాయలోనే ఉండిపోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మలేస్తూ, సేమ్ సరోజమ్మ చెప్పిన సుబ్బారావు కథలాగా మనం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నామే తప్ప ఈ భౌతిక చక్రంలో, ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాం. ఈ జనన మరణ చక్రానికి దాటి ఆ లోపలికి వెళ్ళి ఆత్మలోతుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజ్ఞతో
మనము అందుకోవాల్సినటువంటిది అందుకోలేకుండా మనమే దాచిపెట్టి ఉంచుకున్నాం. అంటే ఎవరో దాచిపెట్టారని కాదు. మనం పైన అన్ని కప్పేసాం కాబట్టి లోపల ఉన్న దాన్ని చూడలేకపోతున్నాము. ఇక్కడ మొట్టమొదటి సందేశంలో ఆయన ఇదే చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు దాచి ఉంచిన నీ రహస్యం నీ గురించి నీకే తెలియచెప్పబడలేదు. అలాగే మాస్టర్స్ సత్యం కూడా మనకి తెలియచెప్పబడకుండా దాచిపెట్టేశారు మాస్టర్స్. మహానుభావులు, దివ్యాత్మలు ఎంతో మంది అనేక రూపాలలో ఈ భూమి మీద జన్మ తీసుకుని మనందరికీ సత్యాన్ని తెలియచెప్పాలని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఏదైతే వ్యతిరేక శక్తులు ఉన్నాయో ఈ సృష్టిలో అవన్నీ వారంతా కూడా ఆ సత్యం మన దగ్గరికి చేరితే నేనే అహం బ్రహ్మస్మి అని మనకు గత వారమే చెప్పారు బాబాజీ. మన వేదాలు ఉపనిషత్తులు కూడా అదే తెలియచెప్తున్నాయి. సో అహం బ్రహ్మస్మి, నువ్వే ఆ దైవానివి అని తెలియచెప్పేటటువంటి సత్యాన్ని దాచిపెట్టేశారు మాస్టర్స్. ఎందుకంటే కొందరు అధికారం కోసం ఎంతో మంది మతాధికారులు, పూజారులు ఎన్నో వందల సంవత్సరాల నుండి సత్యం మన దాకా చేరనివ్వకుండా దాచేసి మనల్ని దైవానికి, దివ్యత్వానికి దూరంగా ఉంచేశారు. ఎందుకంటే తమ పెత్తనం, అధికారం, థర్డ్ చక్రాలో వాళ్ళు కూరుకుపోవడం వల్ల అధికారం కోసం వారి అజ్ఞానంతోటి, వారి యొక్క ఆ శక్తితోటి, అధికారపు ఆ శక్తితోటి సత్యాన్ని మన వరకు తీసుకురాకుండా దాచిపెట్టేశారు. ప్రతి యుగంలోనూ కూడా అలాగే ప్రతి కాలంలోనూ కూడా దివ్యాత్మలు ఎంతో మంది ఈ భూమి మీద జన్మించారు మనకి సత్యాన్ని తెలియచెప్పాలని. జీసస్ క్రీస్తుగా, బుద్ధుడిగా, వివేకానందుడిగా, రామకృష్ణుల వారిగా ఇలా ఎంతో మంది మాస్టర్స్ మనకి సత్యాన్ని తెలియచెప్పాలి, జ్ఞానాన్ని అందజేయాలి అని చెప్పేసి వారెంతో తాపత్రయంతో. అలాగే బాబాజీ కూడా 3000 సంవత్సరాల నుంచి ఈ భూమి మీదే ఉంటూ మానవాళికి అంతటికీ కూడా తమ దివ్యత్వాన్ని తెలియచెప్పి తమ దివ్యత్వాన్ని ఓపెన్ చేసుకుని ఆ దివ్యత్వాన్ని వ్యక్తీకరిస్తూ అపరిమితంగా మానవుడు పరిమితంగా జీవించాల్సిన అవసరం లేదు. అపరిమిత తత్వమే మానవుడి యొక్క సహజ తత్వము అని చెప్పి తెలియచెప్పాలని, జ్ఞానాన్ని అందించాలని ఎంతో మంది ఆ మహానుభావులు ప్రయత్నం చేస్తూ ఈ భూమి మీదకి ఆ జ్ఞానాన్ని, ఆ ప్రజ్ఞను, ఆ కాంతిని నిత్యం ప్రసరింపచేస్తున్నారు మాస్టర్స్. మనం అందుకోగలిగేటటువంటి సమయం కూడా ఇప్పుడు వచ్చింది. అమ్మ కూడా మనకి చెప్పారు, సరోజమ్మ కూడా. 1000 Seeds of Joy అనే జ్ఞానం కానీ, ఇన్విటేషన్ టు లవ్ ఈ జ్ఞానం కానీ, ఇవన్నీ మనం స్వీకరించి అర్థం చేసుకోగలిగే శక్తి కూడా మనకిప్పుడు ఈ భూమి మీద ఆసన్నమైందంట. ఎంతో మందికి ఇది సాధ్యమవుతుంది. జ్ఞానాన్ని తీసుకుని తమ దివ్యత్వాన్ని ఓపెన్ చేసుకోవడానికి ఆ నిత్యం సాధన చేసుకుంటూ ఎవరు ఏ మార్గంలో వెళుతున్నప్పటికీ కూడా నిత్యం సాధన చేసుకుంటూ అందుకునేందుకు తమ దివ్యత్వాన్ని తాము తిరిగి చేరుకునేందుకు నిత్య ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఎంతో మంది ఆ దివ్యాత్మలు నిత్యం ఎంతో వర్క్ చేస్తున్నారు మన గురించి. మాస్టర్స్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే కదా? వాయిస్ అంతా ఓకే కదా? ఓకే మాస్టర్స్, శ్రద్ధగా వినండి మాస్టర్స్. చాలా అద్భుతమైనటువంటి మీరు శ్రద్ధగా ఎప్పుడైతే తీసుకుంటూ ఉన్నారో పదాలతో సైతం ఇవ్వలేనంత మరిన్ని అద్భుతాలు మనం లోపల నుంచి చవి చూడగలం, అనుభూతి చెందగలం. ఆ భావనని అందుకోవాలి మాస్టర్స్. పదాలను మించి భావన అక్కడ. ఆ భావనే ఒక గొప్ప శక్తి. మనం ఎప్పుడైతే ఆ చైతన్యానికి పూర్తిగా అనుసంధానమని మన మనస్సు ఎటువంటి ఆలోచనల వైపు పరిగెట్టకుండా మనము జాగ్రత్తగా మనసుకు లోబడకుండా శ్రద్ధగా ఇక్కడే ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉండాలి మాస్టర్స్. ప్రస్తుత ఈ వర్తమాన క్షణంలో ఉన్నప్పుడే బాబాజీ ఇక్కడే మనకే డైరెక్ట్ గా ఈ విషయాన్ని తెలియచెప్తున్నది అందుకోగలుగుతాము. అంటే ఆ శక్తితో సంపూర్ణంగా, చైతన్యంతో, శక్తితో సంపూర్ణంగా మనము కనెక్ట్ అయ్యి ఉండగలం మాస్టర్స్. ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉండగలమో బాబాజీ అందిస్తున్నటువంటి ఆ సత్యాన్ని మన లోపలికి సంపూర్ణంగా స్వీకరించాలి మాస్టర్స్. మన లోపలికి ఎప్పుడైతే లోపలికి చేరుతుందో ఆ జ్ఞానం యొక్క శక్తి ఒక గొప్ప ప్రక్రియ మనలో జరుగుతుంది. జరిగి మనలో ఆ స్థితులన్నీ కూడా నెమ్మదిగా సంతరించుకుంటాయి మాస్టర్స్. అందుకే చాలా శ్రద్ధ,
తో ఉండాలి మనం. అప్పుడే మనం కనెక్ట్ అయ్యి ఇంత అద్భుతాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పదాలు దాటి అందుకోవాల్సింది ఉంటుంది మాస్టర్స్. ఎంత పదాల్లోకి తీసుకొచ్చి ఎంత వివరణాత్మకంగా మనం అందించుకున్నప్పటికీ కూడా మనం దాన్ని భావనగా అందుకోగలిగిన శక్తిలోకి రావాలి అంటే ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది మాస్టర్స్. థ్యాంక్ యూ. ఏమంటున్నారు? ఆ ప్రథమ సందేశం ఈ విధంగా తెలియచెప్పబడింది కదా ఆవిడికి. అలాగే ఆ ప్రథమ సందేశంలో ఇంకొక గొప్ప విషయాన్ని కూడా తెలియచెప్పారు బాబాజీ. అదేంటంటే ఈ పుష్పించే మొక్క తనకు తాను తేమను ఎలా ఇచ్చుకోగలుగుతుంది అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నీ రేకులపై మంచి బిందువులు కనిపించినప్పుడు వారు ప్రకృతి యొక్క అమర పుష్పాన్ని చూస్తారు మరియు అనుభవం పొందుతారు. ఇక్కడ మాస్టర్స్ జాగ్రత్తగా మనం ఆయన ఏమిచ్చారో దాంతో అనుసంధానం అయితే అందులో అంతర్లీనంగా ఏం తెలియచెప్తున్నారో మనం దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం అందుకోగలం మాస్టర్స్. మనం అక్కడ కనెక్ట్ అయి ఉండడమే. బాబాజీ గారి చైతన్యానికి మనం అనుసంధానమై ఉండగలిగితే, మనస్సుని దాటి ఉండగలిగితే, హృదయంతో అనుసంధానం అవ్వగలిగితే ఆ హృదయంలోంచి మనం బాబాజీ గారు ఇస్తున్నటువంటి దాని యొక్క సూక్ష్మమైన అంతరార్థాలని మనం అందుకోగలుగుతాం మాస్టర్స్. సో ఏమంటున్నారు? ఈ పుష్పించే మొక్క చూడండి, ఎప్పుడైతే జ్ఞానం అనే బీజాలను మనలోకి వేసుకోగలిగినప్పుడు, ఇప్పుడే చెప్పుకున్నాం మాస్టర్స్, ఇది జ్ఞానంగా అందివ్వబడుతుంది మనకి. ఈ జ్ఞానమే మనకి తరువాత ప్రజ్ఞ అవుతుంది. అంటే ప్రజ్ఞ అంటే అనుభవం అవుతుంది. ఏదైతే వారికి అనుభవం అయ్యిందో అది వారి ప్రజ్ఞ. వారి ప్రజ్ఞలోంచి మనకి, వారి ప్రజ్ఞనే మనకి, విజ్డమ్నే మనకి షేర్ చేస్తున్నారు. కానీ మనకు అది విజ్డమ్ ఎప్పుడవుతుంది? మనకు ఇప్పుడు అది నాలెడ్జే అవుతుంది. అంటే జ్ఞానంగా అందుకుంటున్నాం. అంటే ఎలా వెళ్ళాలో, ఇప్పుడు హైదరాబాద్ ఎలా వెళ్ళాలో నాకు ఎవరైనా తెలియచెప్తే అది నాకు జ్ఞానం అవుతుంది, ఇన్ఫర్మేషన్ అవుతుంది. తీసుకున్న జ్ఞానాన్ని అందుకుని నేను ఎప్పుడైతే హైదరాబాద్కి ప్రయాణమై హైదరాబాద్ని చేరుకుంటానో ఆ ప్రయాణం అంతా నా అనుభవం అవుతుంది. అది అప్పుడు నా ప్రజ్ఞ అవుతుంది. అది మాస్టర్స్. సో మనకి అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం మాస్టర్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? పుష్పించే మొక్క తనకు తాను తేమని ఎలా ఇచ్చుకోగలుగుతుంది అంటే ఆ జ్ఞానం బీజాలు మనలో పడి, అంటే జ్ఞానంగా మనకు అందుతుంది కదా. అందుకే నేను చెప్తున్నాను మీకు, ఒకవేళ అర్థమైనా అర్థం కాకపోయినా మనకి పర్వాలేదు మాస్టర్స్. ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉండి ఆ చైతన్యంతో మనం కనెక్ట్ అయ్యి లోపలికి ఏ అడ్డు లేకుండా స్వీకరించేస్తే చాలు. విత్తనాలు మన లోపల నాటబడాలి. అంటే భూమి లోపల విత్తనాలు నాటబడినప్పుడు ఖచ్చితంగా అవి మొక్కగా బయటికి వస్తాయి మాస్టర్స్. మనలో పడిన ఈ జ్ఞానమే సరోజమ్మ కూడా ఈ ప్లాట్ఫామ్ లో అనేక విషయాలు మనకి జ్ఞానంగా ఆ విత్తనాలుగా మన లోపల పడుతున్నాయి. ఆ విత్తనాలుగా లోపల పడినప్పుడే అదే ఒక ఎరుకని మనకి కలిగిస్తుంది మాస్టర్స్. ఆ ఎరుకలోంచే మనము ప్రతి సందర్భంలోనూ ఎవరి జీవితాల్లో వాళ్ళు ఆ ఎరుకలోంచి తమని తాను వృద్ధి చేసుకుంటారు. తమని తామును వృద్ధి చేసుకోవడమే ఇక్కడ తేమ ఇచ్చుకోవడం అంటే. అంటే అవి తీసుకున్న జ్ఞానానికి నేను అందుకున్నాను, అమ్మ చెప్పారు, లేదంటే బాబాజీ చెప్పారు, మరో మాస్టర్ నాకు ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ జ్ఞానాన్ని అంతా నేను లోపలికి తీసుకుని దాని పట్లే నేను నిరంతర మననం ఎప్పుడైతే చేస్తూ ఉంటానో, అంటే ఆ విత్తనాలకి నేను నీరు పోస్తున్నట్టు అనమాట. విత్తనం మొక్క అవడానికి నేను నీరు పోయడం అంటే మనం అందుకున్న జ్ఞానాన్ని మన లోపల మననం చేసుకుంటాం. అందుకే నేను ప్రతి శుక్రవారం నాడు చెప్తుంటాను, మనం ఈ రాత్రి పడుకునే ముందు ఏదైతే తెలియచెప్పబడ్డాయో వాటన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుందాము, మనలో దాన్ని నిక్షిప్తం చేసుకుందాము. మనకి మనమే తేమనిచ్చుకోవడం అంటే ఆ తీసుకున్న జ్ఞానాన్ని మనలో అలాగా నిక్షిప్తం చేసుకుని రోజు ఆ స్పృహలో ఉంటూ ఉంటే ఆ ఎరుక పెంపొందింపబడుతుంది. ఎరుక పెంపొందింపబడమే మొక్క మానుగా తయారవడం మాస్టర్స్. ఎప్పుడైతే అంత గొప్ప ఎరుక మనలో ఉంటుందో మనల్ని మనం, మన అజ్ఞానపు పొరల్ని మనమే జయించగలిగే శక్తి వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ పంచేంద్రియాలని, ఈ పంచభూతాలని, వీటన్నింటినీ జయించగలిగే శక్తిలోకి వస్తామో
అప్పుడు మనలో ఏం వికసిస్తుంది మాస్టర్స్? అద్భుతమైనటువంటి హృదయ కమలం విచ్చుకుంటుంది. సో, ఆ హృదయ కమలం యొక్క ప్రతి రేకు మనలో ఆ కృతజ్ఞతా భావం, ఆ ప్రేమ, ఆ ఆనందం, ఈ సేవ ఇటువంటివన్నీ ఆ హృదయ కమలం యొక్క అనేక రేకులు మాస్టర్స్. ఆ కమలపు రేకుల మీద ఉన్న మంచు బిందువులు అంటే మనలోని ఉద్భవించినటువంటి ఆ ప్రేమ, ఆ దివ్య తత్వాలు ఏవైతే ఉన్నాయో అవే మంచు బిందువులనమాట. అప్పుడు అటువంటి వారిని చూసి మనం ఎలా ఆశ్చర్యపోతాం మాస్టర్స్. ఎలా ఈమె ఇంత దివ్యత్వంలో, ఇంత ప్రేమ తత్వంలో, ఇంత ఎరుకలో ఉన్నారు అని సరోజమ్మని చూసి మనం ఎలా అయితే ఆశ్చర్యపోతూ ఉంటామో, అలాగే మన వాస్తవ జీవితంలో, మన జీవితంలో మనం అనేక మంది మహాత్ముల్ని కలిసినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఎలా తన దివ్యత్వాన్ని తాను ఓపెన్ చేసుకొని ఇంత చక్కగా వ్యక్తీకరిస్తున్నారు. సిద్ధపురుషులు ఎందరో సృష్టి మన కళ్ళ ముందే జీసస్ ఉన్నారు. మన కళ్ళ ముందే క్షణకాలంలో ఆ అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి హీలింగ్ చేశారు. అలాగే అలా వాళ్ళంతా ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పి మనం ఆశ్చర్యపోతామంట. అది ఇందులో ఉన్న అంతరార్థం అనమాట. అంటే మన హృదయం ఎప్పుడైతే విచ్చుకుంటుందో, మనలోంచి ఆ దివ్య భావనలు ఏవైతే ఉంటాయో అవి ఆ మంచు బిందువులు. మన రేకులపై ఉన్నటువంటి మంచు బిందువులు అని చెప్తున్నారు మాస్టర్స్. ఆ రేకులపై మంచు బిందువులు కనిపించినప్పుడు వారు ప్రకృతి యొక్క అమర పుష్పాన్ని చూస్తారు. అంటే ప్రకృతి అంటే ఇక్కడ మాస్టర్స్ 2 అర్థాలు. ఆ దివ్యత్వం యొక్క ఆ వికసించిన దివ్యత్వం మొత్తం వికసించినప్పుడు అదే అమర పుష్పం అవుతుంది మాస్టర్స్. దివ్యత్వం మొత్తం ఎవరైతే ఓపెన్ చేసుకోగలుగుతారో అంటే ఆ ఆత్మ వికాసం, ఆత్మ సంపూర్ణంగా పుష్పంలాగా వికసిస్తుంది. ఆ ఆత్మ సంపూర్ణంగా దివ్యత్వాన్ని అంతా ఓపెన్ చేసుకున్నటువంటి ఏ ఆత్మ అయితే ఉంటుందో ఆ ఆత్మే ఒక అమర పుష్పం మాస్టర్స్. అది తెలియచెప్తున్నాడు. మరియు అనుభవం పొందుతారు. అంటే వారి శక్తిని మళ్ళీ మనం ఎక్స్‌పీరియన్స్ కూడా చేయగలుగుతాం. అటువంటి ఒకానొక అమర పుష్పమే శ్రీ మహావతార్ బాబాజీ గారు. వారితో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనం ఇలాగే ఆశ్చర్యపోతాము. అలాగే అనుభవం కూడా ఎక్స్‌పీరియన్స్ కూడా చేస్తాము. వారి చైతన్యంతో కనెక్ట్ అవ్వగలిగినప్పుడు మనము ఆ ప్రేమ అనే చైతన్యాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం కదా మాస్టర్స్. సో, ఆ ఒకానొక అమర పుష్పం శ్రీ మహావతార్ బాబాజీ గారు. మాస్టర్స్ సో, అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు తెలియచెప్పారు. అందరికీ అర్థమవుతుందా? అందరూ వీడియోలు ఆపేశారు. తీసుకుంటున్నారా? అలా చెప్పుకు వెళ్ళిపోతుంటే మీరు ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతున్నారా? ట్రాన్స్‌లోకి వెళ్ళకూడదు మాస్టర్స్. ఎవరు కూడా ధ్యానంలోకెళ్ళి ట్రాన్స్‌లోకి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకోగలుగుతున్నాము. అసలు ఎంత అద్భుతమైన జ్ఞానమో తెలుసా మాస్టర్స్ ఇది? అంత ఈజీ కాదు ఇది అర్థం చేసుకోవడం. ఇక్కడ ఈ సెషన్‌లో ఉన్నామంటేనే మనం ఎంతో చాలా పరిశుద్ధం కావింపబడినటువంటి ఆత్మలమి, ప్లస్ అందుకోగల శక్తి కలిగినటువంటి వారమి, ఆశీర్వదింపబడిన వాళ్ళమి కూడా. అంటే ఆత్మ చైతన్యం వికసించిన వారికి ఇది సాధ్యమవుతుంది. ఇంత గొప్ప విషయాన్ని మనం ఇలా అందుకోవడం, ఇలా చెప్పుకుంటూ దాన్ని మనం అందుకోవడమే ఒక గొప్ప ఆశీర్వాదం మాస్టర్స్. దేనికి ఆశీర్వాదము? మన ఎసెన్షన్‌కి. మనం ఆ ఏకత్వంలోకి చేరుకునేందుకు మనం చేస్తున్న ఈ ప్రయాణంలో ఈ జ్ఞానం గొప్ప ఆశీర్వాదం మాస్టర్స్. గొప్ప ఆశీర్వాదం. ఇది ఎవరికైతే అవగాహన అవుతుందో వాళ్ళు మాత్రమే బాబాజీ ఇస్తున్న దాన్ని పూర్తిగా అందుకోగలుగుతారు. అంటే ఎవరికైతే ఆ తపన ఉంటుందో, నేను ఆ ఏకత్వంలోకి చేరుకునే ప్రయాణంలోనే ఉన్నాను. చేరుకునేందుకు నాకు ఎంతో మంది సహకరిస్తూ ఉన్నారన్న ఎరుక ఎప్పుడు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఏకత్వంలోకి చేరుకునేందుకు ఇవ్వబడుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞాపికల్ని అందుకోగలం మాస్టర్స్. ఈ రోజు ఒక దివ్య చైతన్యం యొక్క ప్రవాహమే నాలోంచి ప్రవహిస్తూ మనందరి దగ్గరికి చేరుతూ ఉంది మాస్టర్స్. ఆ ప్రవాహాన్ని ఏ అడ్డు చెప్పకుండా
ఆ ప్రవాహానికి నేను నిలబడి ఉన్నందుకు నన్ను నేను కూడా అభినందించుకుంటున్నాను. ఆ ప్రవాహానికి అడ్డు చెప్పకుండా నిలబడగలిగేంత శక్తి నాకెక్కడి నుంచి వచ్చింది అంటే, దివ్యాత్మలందరూ అందించినటువంటి దివ్య జ్ఞానం వల్లే నేను ఆ శక్తిని పొందాను మాస్టర్స్. ఆ జ్ఞానమే, ఆ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి సరోజమ్మ లాంటి మరెంతో మంది మార్గదర్శకులు కూడా నాకు ఎప్పటికప్పుడు అందించిన మహానుభావులు, మార్గదర్శకులు ఉన్నారు. అలాగే ఆ గురువులు వారు అందిస్తున్న జ్ఞానము, ఆ జ్ఞానం యొక్క శక్తి నేను అడ్డుపడకుండా ఆ ప్రవాహాన్ని నా ద్వారా ఇదొక వాహకంలా, ఒక గొట్టంలాగా నేను ఉంచుకోగలుగుతున్నాను అంటే కూడా దివ్య జ్ఞానము, ఆ జ్ఞానాన్ని అందిస్తున్న గురువులు, మాస్టర్స్. అలాగే బాహ్యంగా కూడా నన్ను చేయి పట్టి నడిపిస్తున్నటువంటి అమ్మ లాంటి వారు కూడా నా జీవితంలో ఉన్నారు. అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వరకు అందుకున్నదే చాలా లోతైన గొప్ప విషయం మాస్టర్స్. మనం ఎంత చెప్పుకున్నామో అంతకు మించి ఇంకా దాన్ని మనం భావన చేయగలిగే అంత శక్తి ఉంది. ఇంతకు మించి శక్తిని మళ్ళీ ఇంకా తీసుకోవాలి అంటే అంత సంసిద్ధత మనందరికీ ఉండాలి. అంత హై ఫ్రీక్వెన్సీతో ఉన్నది. అందుకని ఇక్కడ నేను ఈ సెషన్‌ని ఈరోజు ఆపాలి అనుకుంటున్నాను. మేడం ఇక్కడి వరకు చదివారు కదా! సో, కిరణ్మయి మేడం థ్యాంక్ యూ వన్స్ అగైన్. అవును. అవును మేడం. యెస్. సో, నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ మనం మరొక నెక్స్ట్ నెక్స్ట్ శుక్రవారం వీక్. నాడు తీసుకుందాము. ఓకే. ఈలోపు ఈరోజు ఎవరు అందుకున్నారో, ఏం అర్థమైందో, ఏమి ఫీల్ అయ్యారో, మీ లోపలికి ఏం చేరిందో, దాన్ని ఎవరైనా ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. టైం ఎంత అయిందమ్మా? నేను ఫోన్‌లో లాగిన్ అయ్యాను కదా! టైం తెలియదు. 6:30 అయింది మ్యామ్. 6:30. ఓకే. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ఎవరైనా మాట్లాడాలనుకుంటే తప్పనిసరిగా మాట్లాడండి మాస్టర్స్. మీకు ఓకే మాస్టర్స్. అనుకుంటున్నప్పుడు ఏ అనుభూతి కలిగింది? ఏం అర్థమయ్యింది? ఏం అవగాహన చేసుకున్నారు? ఏ విధమైన అనుభూతి కలిగింది? అన్నది షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మీరు ఏదైనా షేర్ చేసుకోవాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఆప్షన్ ఇస్తాను. రమాదేవి మేడం మాట్లాడండి మ్యామ్. నమస్తే అమ్మ. నమస్తే సరోజమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. నాకు అర్థమైంది ఏంటంటే అమర పుష్పము అంటే ఆత్మ అనేది అర్థమైంది. అమరత్వము అంటే జనన మరణాలు లేనిది, ఎప్పటికీ ఉండేది. అది ఆత్మే కదా. ఆ ఆత్మ అనేది ప్రేమ నుంచే వచ్చింది. ఆ ప్రేమని పంచేది, ఆ ప్రేమలోనే ఉండేది, ఆ ప్రేమ అయినది. అదే అమరత్వమైన పుష్పం. దాని మీద నీటి బిందువులంటే వచ్చే అనుభవాలు. ఎప్పటికీ అది సాక్షిగా చూడగలుగుతుంది తప్ప దాంతో అటాచ్‌మెంట్ ఉండదు. పైన అలా 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 కనిపిస్తాయి తప్ప అటాచ్ అవ్వవు. నాకు అది మాత్రం అర్థమైందమ్మా. బాబాజీ చెప్పిన దాంట్లో అంతవరకు అర్థమైంది. యెస్ మేడం. ఎప్పుడైతే కొంచెం మీకు అర్థమైంది, చాలా అద్భుతంగా తెలియజెప్పారు. ఇక్కడ ఇంకొంచెం యాడ్ చేసుకుంటే, ఆత్మ అనుభవాల కోసమే కదా వస్తుంది. అనుభవానికి అంటుకోకుండా, ద్వంద్వత్వంలో జీవిస్తూ ద్వంద్వత్వానికి అంటుకోకుండా, ద్వంద్వత్వంలోంచి ఏకత్వానికి వెళ్ళడం. అప్పుడు ఆత్మ సంపూర్ణంగా వికాసం చెందింది. ఎక్కడ? ఈ భూమి మీద మాత్రమే. ఆత్మకి ఎలాగూ జనన మరణాలు లేవు. గీతలో చెప్పబడింది కదా అదంతాను మనకి. ఆత్మకి జనన మరణాలు లేవు. కానీ జీవాత్మకి జనన మరణాలు ఉన్నాయి. కొంచెం డిఫరెన్స్ అర్థం చేసుకోండి రమాదేవి మేడం. మీరు అర్థం చేసుకున్నది అద్భుతమే. ఇంకొంచెం జీవాత్మకి జనన మరణాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఒక కర్మ చేసి మళ్ళీ ఆ కర్మ యొక్క మళ్ళీ ఇంకో సైడ్ నుంచి మళ్ళీ అది అనుభవం పొందడానికి మరిన్ని జన్మలు ఎత్తాలని కోరుకుంటుంది. శరీరాలు సో, తీసుకుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని అందుకుని శరీరాలు తీసుకుంటుంది. సో, అనుభవాలన్నీ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటుందో, మానవ శరీరం ద్వారా భూమి మీద ఈ భౌతిక ప్రపంచాన్నంతా అనుభవించడానికి వచ్చింది ఆత్మ. ఆత్మ ఈ భౌతిక Yes. ప్రపంచానికి ఎందుకొచ్చింది? ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించుకున్నది కూడా ఆత్మే.
అర్థమైంది కదా. ఆత్మే భౌతిక అవును. ప్రపంచాన్ని సృష్టించుకుంది. అంటే ఒక పువ్వు సృష్టించింది. ఆ పువ్వును అనుభవించాలి. ఎలా అనుభవిస్తారు మేడం మీరు? మీకు పంచేంద్రియాలు ఉండాలి కదా. ముక్కు, కళ్ళు ఉండాలి, ఉండాలి. పువ్వును చూడాలి, వాసన చూడాలి కదా. సో ఉండాలి. పంచేంద్రియాలు, పంచేంద్రియాలతో నిర్మితమైనటువంటి శరీరాన్ని ఆత్మే తయారు చేసుకుంది. తయారు అవును. చేసుకుని ఈ శరీరంలోనే ఆత్మ ఉంటూ ఈ శరీరం ద్వారా ఆ సృష్టించినటువంటి ఒక పువ్వుని ఎగ్జాంపుల్ గా తీసుకుంది. ఆ పువ్వుని అనుభూతిస్తున్నారు కదా మీరు. ఒక మంచి ఉమ్. గులాబీ పువ్వు అంటే ఒక మంచి మల్లెపువ్వు ఉంది మాస్టర్స్. ఎందుకు వర్తమాన క్షణంలోనే ఉండి ఇలాగే చెయ్యాలని ఎందుకు చెప్తున్నామంటే ఆత్మలో అది నిక్షిప్తం అవ్వాలి అనుభవం. ఆత్మలో నిక్షిప్తం అవ్వకుండా మనం ప్రతి క్షణం ఏదో ఆలోచనలతో ఉండి గబగబా ఇప్పుడు ఏ పని చేసినా తిన్నది కూడా రుచితో సహా అనుభూతి ఇంపార్టెంట్ ఇక్కడ. అనుభూతుల సారమే ఆత్మ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి మరి. అన్ని అనుభూతుల సారమే అసలు దైవం అంటేను. అది ఆ దైవం కూడా ఎలాగా మళ్ళీను గాడ్ స్టేట్ కూడా ఏంటి, ఆ స్పిరిట్ స్టేట్ కూడా ఏంటంటే సోల్ ఏదైతే ఆత్మ ఏదైతే అనుభూతులన్నీ నింపుకుంటూ ఉంటుందో అది ఎంతెంతగా అనుభూతులు నింపుకుంటూ ఉంటే దివ్యత్వం అంతంతగా ప్రకాశిస్తూ ఉంటుంది. మనకి 49వ మెసేజ్ లోనే ఎక్కడో చెప్పారు అదితి అని చెప్పారు. పరమాత్మ తత్వం అదితి అని చెప్పి మీలో ఉన్న అదితిని ప్రకాశింపచేయండి. పరమాత్మ తత్వం అంటే ఏంటి? ఆత్మ యొక్క వికాసమే పరమాత్మ, ఏమీ కాదు. పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆత్మ అనుభవాలు అనుభూతులతో నిండిపోతూ ఉంటుందో ఆత్మ వికసిస్తూ ఉంటుంది. ఆత్మ ఎంతెంతగా వికసిస్తూ ఉంటే అది ఇక్కడ పరిపూర్ణమైపోతుంది. అప్పుడు భూమి మీద పరిపూర్ణమైపోతుంది ఈ భౌతిక ప్రపంచం. మిగతా తలాల్లో ఇంత భౌతికత లేదు కదా. అక్కడ మళ్ళీ తిరిగి ఇది చేస్తుంది. సో అంటే ఇప్పుడు ఆత్మ ఎప్పుడైతే సంతృప్తి పొందిందో, ఓకే, సంతృప్తి పొందిందో ఇంకా ఈ భౌతిక అంటే ఈ సృష్టించిన పువ్వు ఇవన్నిటిని అనుభవించేసి సమస్తం ద్వంద్వత్వంలో ఉన్న సమస్తాన్ని అనుభవించేసిందో, ఎప్పుడైతే సంతృప్తిగా ఉందో అప్పుడు ఇంకా ఈ శరీరానికి సైతం మరణం లేకుండా అమరత్వాన్ని పొందుతారు. ఇప్పుడు బాబాజీ అమరత్వం పొందినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు మాస్టర్స్. అందులో మనకి బాబాజీ కూడా ఆయన శరీరాన్ని విడిచిపెట్టలేదు. శరీరాన్ని భూమి మీద వదిలేసి మిగతా తలాల్లోకి వెళ్ళిపోవడం. ఓకే, అలా కాదు బాబాజీ గారు ఉన్నది. తన శరీరాన్ని ఈ పదార్థంగా ఉన్నటువంటి కణాల సముదాయం అని మీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి స్కూల్లో ఇవన్నీ నేర్చుకున్నారు. ప్రతిదీ కూడా అనేక కణాలు, ఒక్క వేలు తీసుకుంటే కొన్ని లక్షల కణాలు కలిపితేనే అణువులతో బంధింపబడి ఉన్నటువంటి కణాల సముదాయం ఈ వేలు. అలా మొత్తం మన శరీరం అంతా కూడా అణువుల సముదాయమే. అణువులన్నింటినీ బంధించి నిలిపి ఉంచుతున్నటువంటి ప్రాణ ఆలోచనే ప్రాణగా, వీటన్ని ఆలోచనే దైవం అని తెలియచెప్పబడుతూ ఉంది కదా మనకి. ఆలోచన ద్వారా ఈ పదార్థాన్ని సైతం వారు ఎలా కావాలంటే అలా చేసుకోగలరు అనమాట. అంత పటిష్టమైనటువంటి ఆలోచనతోటి ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నవారు కాబట్టి తెలుసుకున్నారు. సాధన ద్వారా వారు ఈ అణువులన్నింటినీ బంధనాలు విడదీయబడినప్పుడు మన ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం ఎలాగో సో ఈ శరీరంలో కూడా ఈ సమస్త సృష్టి కూడా అణువుల సముదాయమే మాస్టర్స్. అణువులోని శక్తి అంతా, శూన్య శక్తి అంతా ఉంది. ప్రతి అణువులోనూ శూన్యశక్తి దాగి ఉంది. ఆ శూన్యశక్తి మన శరీరంలోని అణువుల్లోనూ ఉంది, సమస్త అన్నిటిలోనూ కూడా శూన్యశక్తి దాగి ఉంది. సో అప్పుడు వాటిని అమరత్వాన్ని, శరీరానికి సైతం అమరత్వాన్ని ఇచ్చుకున్నారు బాబాజీ తనకి తానుగానే శరీరానికి. మళ్ళీ కావాలనుకుంటే అణువులన్నింటినీ బంధించుకుని మళ్ళీ శరీరం ఆకృతి తీసుకుని ఇక్కడ ప్రత్యక్షం అవ్వగలరు. మళ్ళీ లేదనుకుంటే అణువులన్నింటినీ ఆయన ఆలోచనతోటి తీసేసి ఈ సమస్త అణువుల్లోనూ కలిసిపోగలరు. వాయువుగా వచ్చి స్పృశించగలరు మనల్ని, చైతన్యంగా వచ్చి స్పృశించగలరు మనల్ని, ఒక ప్రేమగా వచ్చి స్పృశించగలరు మనల్ని. మనం ఆయన చెప్తున్నది ఒక చిన్న అవగాహన చేసుకున్నా కూడా ఆయన అలా నవ్వుతారు మాస్టర్స్. నేను ఎన్నోసార్లు ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. అలాగే మనం అర్థం చేసుకోకుండా ఇదవుతున్నప్పుడు ఆవేదన కూడా చెందుతారు మాస్టర్స్. ఇవన్నీ వారి యొక్క అనుభూతులే. అంటే ఆత్మగా ఉన్నారు కదా, వారు చైతన్యంగా ఉన్నారు కదా. చైతన్యంగా ఉన్నప్పుడు ఆ అనుభూతులు మనం కూడా మన చైతన్య స్థితికి వెళ్ళగలిగితే
మనం కూడా అనుభూతి స్థితికి వెళితే ఆత్మస్థితికి వెళ్ళినట్టు. సో అనుభూతి స్థితికి వెళ్ళడానికి అందుకే మనం ప్రాక్టీసెస్ చేస్తాము ప్రతిదీ కూడా. అలాగే జ్ఞానం వింటున్నప్పుడు కూడా మనం దాన్ని అనుభూతి స్థాయిలోకి తెచ్చేసుకోవాలి మాస్టర్స్. అంటే ఒక విజన్ వచ్చేసి మనకి విజన్ ద్వారా అనుభూతి పొందేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు అమర పుష్పం గురించి చెప్పారు. ఆ రేకులు, ఆ మంచు బిందువులు మనకి విజన్ అయిపోతూ ఆ విజన్ ని దర్శిస్తూ ఉన్నప్పుడు ఎంత అనుభూతి కలుగుతూ ఉంటుందో, అనుభూతి స్థాయిలోకి వెళ్ళిపోతే ఆత్మలోతుల్లోకి అది చేరుకుపోతుంది. మీరన్నట్లుగా రమాదేవి మేడం మీరన్నట్లుగా ఆత్మ వికాసం చెందుతుంది. అది Yes. అన్నమాట. ఆత్మ తనకి తానే అమరత్వాన్ని కూడా ఇచ్చుకోగలదు. తన శరీరానికి అమరత్వాన్ని ఇచ్చుకుని ఇన్ని వేల సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారంటే ఎంత అపరిమిత తత్వం తనలో ఉన్న అపరిమితత్వాన్ని ఆయన జాగృతం చేస్తున్నారు. ఆ అపరిమిత తత్వమే పరమాత్మ తత్వం మాస్టర్స్. Yes. పరిమిత తత్వం మానవ తత్వం. ఎస్, అది మనం సింపుల్ గా అర్థం చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. ఇంకొంచెం క్లారిటీ కలగడానికి నేను మరికొంత గురువులు అందించినటువంటి జ్ఞానాన్ని మీకు అందరికీ నేను షేర్ చేస్తున్నాను మాస్టర్స్. ఇక్కడ ఆ గురువులు అందించిన జ్ఞానమే ఇదంతా కూడాను. ఆ Thank you. అమర గురువులు మహాతార్ బాబాజీ గారు, ఆ రామ్తా గారు నాకు అందించినటువంటి అమరత్వానికి సంబంధించిన జ్ఞానమే ఇది. వారు అందించిన జ్ఞానమే నా లోపలికి నేను తీసుకుని ఉంచుకుంటూ దాని మీదే నేను అలా ఉంటుండగా ఆ స్పృహ అనేది కొద్దిగా క్లారిటీ, ఇంకా క్లారిటీ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. ఎంతెంత క్లారిటీ మనకు వస్తే అంతంతగా మనము ఆ సృష్టితోటి కనెక్ట్ అవుతుంటాం. అంటే మనలో ఉన్న దివ్యత్వంతో కనెక్ట్ అవుతూ ఉంటాం. మనలో ఉన్న అపరిమిత తత్వంతో కనెక్ట్ అవ్వగలుగుతాము. అప్పుడు అపరిమితత్వంగా మనం కూడా జీవించగలం వారిలాగా. అలా మనము మన సహజ స్థితులకు చేరుకోవాలన్నదే వారి దివ్య ప్రేమ మాస్టర్స్. మనకి ఇంతలా చెప్తూ కూర్చోబెట్టి ప్రతిదీ జాగ్రత్తగా, ఎవరైనా చూడండి అమ్మ మనకి ఏది తెలియ చెప్పినా ఎంత తపనతోటి చెప్తారు. సో ఆ తపనను అర్థం చేసుకుంటే మనం కూడా అదే తపనతోటి అర్థం చేసుకోవాలి, అర్థం అయ్యేలా అవతల వారికి నేను చెప్పాలి అన్న తపనతోటి అది మరింత క్లారిటీ మనకి పెంచుతుంది అనమాట. వండర్ఫుల్ రమాదేవి మేడం, చాలా చక్కగా తీసుకున్నారు. అనుభూతి స్థాయికి మనం చేరుకోవాలి మాస్టర్స్. అనుభూతి Yes, స్థాయికి sir. ఎప్పుడు చేరుకుంటాం? సింపుల్, మనసును దాటి పక్కకు వస్తే చాలు. బియాండ్ యువర్ మైండ్. మనసును దాటి పక్కకు వస్తే ప్రతి దాన్ని అనుభూతి చెందగలుగుతాం మనం. ఎందుకంటే మనస్సుని దాటితే బాబాజీయే చెప్పారు, మనస్సును దాటితే గతంలోకి వర్తమానంలోకి తొంగి చూడం, ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉంటాం. ఇప్పుడు ఇక్కడే ఉన్నా. అందుకని బాబాజీ అందిస్తున్నది, గురువులు అందిస్తున్నది దీంట్లోంచి ప్రవహిస్తూ ఈ మాట ద్వారా, నోటి ద్వారా మళ్ళీ రమాదేవి మేడంకి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ఈ క్షణంలో నేను ఉంటూ, లేదంటే ఇంక దేని గురించో ఆలోచిస్తున్నాను అనుకోండి, ఆ దివ్య మానసం నుంచి వస్తున్న దాన్ని నేను ఎలా అందుకుంటాను? ఇక్కడ నేను లేను కదా, ఇక్కడ ఇస్తున్నారు. నేను ఇక్కడ ఉండకుండా అక్కడెక్కడో ఉంటే ఎలాగ సాధ్యం కాదు కదా. అంటే చాలా సింపుల్. మనం ధ్యానం ద్వారా ధ్యానం చేస్తూ మనము ఈ సాధననే, ఈ స్థితిలోకి రావడానికే ధ్యాన సాధన అనేది మనకు ఉపయోగపడుతుంది. మైండ్ని దాటి వర్తమాన క్షణంలో ఉంటే సమస్తంతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. అంటే ఆ ఏకత్వంలోంచి, ఆ దివ్య మానసంలోంచి వస్తున్నటువంటి ప్రతి దాన్ని మనం అందుకోగలుగుతాం అనమాట. అంతే మాస్టర్స్. ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే, మనందరికీ ఇది సాధ్యమే. మనందరం కలిసి ఒకరికొకళ్ళు తెలియచెప్పుకుంటూ జాగ్రత్తగా మనం అది అందుకుంటూ మన ఆత్మని వికసింప చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయాణం ఇది. ఒకరికొకరు సహకరించుకుంటున్నాము. మనకి సహకరిస్తున్నటువంటి గురువులు, మార్గదర్శకులు, మన మార్గదర్శకులైనటువంటి మన అమ్మ, మళ్ళీ ఆ పైన దివ్యాత్మలు, వీరంతా మనకి సహకరిస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ రమాదేవి మేడం. అందరికీ మరింత క్లారిటీ థ్యాంక్ యూ వచ్చింది మేడం. క్లారిటీ వచ్చింది మేడం. అర్థమైంది చాలా. అదే అంటే వెంటనే చెప్పటం వల్ల నేను కొంత అంత డీప్ గా చెప్పలేకపోయాను, బట్ అర్థమవుతుంది. అంటే మీరు చెప్పేటప్పుడే నాకు నేను ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నాను అనమాట. ఆ పుష్పం లాగా నేను వికసించటం, ఆ పైన నీటి బిందువులు అలా ఉంటే, అంటే నా అనుభవాలు సాక్షిగా చూడగలుగుతున్నాను, కానీ అది అటాచ్ అవ్వదు. అది ఆత్మగా నేను అలా ఉన్నాను. అట్లా నాకు నేను
అర్థమవుతుంది. ఆ టైంకి మీరు చెప్తున్న ప్రతి పదానికి నాకు నేను అలా ఇంప్లిమెంటేషన్‌లోనే ఉంది. వికసించిన పుష్పం, అమరోత్తమం, దాని మీద తామరాకు మీద 8 బిందువుల వికసించిన పుష్పం మీద అనుభవాలు, ఈ ఆత్మ Yes, ma'am. సాక్షిగా చూడటము అట్లా చాలా నాకు సూటిగా నేను పట్టుకున్నారు మీరు. నిజంగా ఈ కోణంలోంచి చూడగలడు అంటే అందుకనే నేను ఇందాక మధ్యలో శ్రద్ధగా ఉండండి. ఆ భావన చేస్తూ మనం ఎప్పుడైతే శ్రద్ధగా ఉంటామో భావనలోకి వెళ్ళిపోతాం మాస్టర్స్. భావనామయ హ్మ్. శరీరంలోకి వెళ్ళిపోతాం. ఆ భావనతోటే అవగాహన మనం తెచ్చుకోగలము. ఆ అవగాహనలోంచి అనుభూతి వస్తుంది. అంటే మీరు Yes. ఆత్మలో అనుభూతులన్నీ పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవ్వబడుతున్నదంతా ఆత్మలోకి చేరిపోతుంది. జ్ఞానంగా ఇవ్వబడుతున్నది ఆల్రెడీ అనుభవం అయిపోతుంది మాస్టర్స్ మనకి. ఆ! ఆ! ఆ ఎక్కువగా అనుభవం అట్లా కోసం అట్లా మళ్ళీ జననం తీసుకోక్కర్లేదు. ఇదే ఇక్కడ సూక్ష్మమైన సత్యం అన్నమాట. మళ్ళీ ఈ అనుభవం కోసం మళ్ళీ ఇంకో జన్మ తీసుకోక్కర్లేదు మనం. ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవిస్తూ ఉంటే ఆత్మలో అనుభూతులన్నీ నిండిపోతూ ఉంటాయి కదా! జనన మరణ చక్రంలో తిరగకుండా మనం ఆగగలుగుతాం అన్నమాట. అనుభూతులుగా వచ్చినప్పుడు. చాలా వండర్‌ఫుల్ రమాదేవి మేడం. థాంక్ యూ. రియల్లీ థాంక్ యూ సో థాంక్ మచ్. యూ. ఎందుకంటే నే నాకొక థాంక్ యూ సో మచ్. చెప్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచన కూడా వెనకాల తిరుగుతూ ఉంది. అందరూ వీడియోలు ఆఫ్ చేసున్నాయి. అందరూ ఇది చాలా హై ఇన్ఫర్మేషన్ కదా! దీనికి అంటే అవునమ్మా. ఎనర్జీ. ఈ ఎనర్జీ అవును. ఏమవుతుందంటే ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. వీడియోలు ఆఫ్ చేస్తున్నారు. అవును. అందరూ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతే ఈ జ్ఞానం అందుకోలేరు. భావన చెందాలి అవును. కదా! అనుభూతి పొందాలి కదా! సో, ధ్యానం హ్మ్. చేయకూడదు ఎప్పుడు కూడా ఇలాంటప్పుడు. అలా అవునమ్మా. వెళ్ళిపోయారా? నా నుంచి అలా ప్రవాహం వస్తుంది. దాన్ని నేను ఆపడం లేదు. అది మీ అందరికీ చేరుతోందా లేదా అని చిన్న డౌట్ నాకొచ్చింది. కానీ ఎంతో అద్భుతంగా అందరూ తీసుకున్నారు. రమాదేవి మేడం ఇక్కడ అందరూ తీసుకున్నారు. మీరు ఎక్స్‌ప్రెస్ చేశారు. యెస్ అంతే. మేడం. చక్కగా అంతేనమ్మా. ఎక్స్‌ప్రెస్ చేశారు. రియల్లీ థాంక్ యూ థాంక్ యూ అమ్మా. సో మచ్. అదంతా ఝాన్సీ మేడం సరోజమ్మ మీలాంటి ఒకసారి గురువులిచ్చిన మహత్ ఆన్ చేసుకోండి మీరు. మేడం వాహకమే ఇది వారధి అంతే. వారధి నేనొక వాహకం. గురువులిచ్చిన అంతే. జ్ఞానాన్ని అందుకుంటూ అంతే. అది ఆ జ్ఞానాన్ని మళ్ళీ అంటే తిరిగి నా గుండా ప్రవహించడానికి అంతే మేడం. అంటే యెస్. యెస్. అంటే ఇ ఇ ఇది ఇది ఇలా ఇవి అందరిని తెచ్చుకుంది కదమ్మా! యెస్ అంటే మేడం. ఇది సరోజమ్మ ద్వారా, మీరు ద్వారా, మీ ద్వారా, మీ ద్వారా ఈ జ్ఞానం, ఈ అనుభవాలు, ఈ జ్ఞానం మళ్ళీ తిరిగి నేనెవరో నేను తెలుసుకోవటానికి ప్రయాణానికి ఇంతమంది గురువులు, ఇంతమంది క్లాసెసు, ఇంత సమూహాన్ని తెచ్చుకున్నాను. అది యెస్. యెస్. ఐ యామ్ బ్లెస్డ్. ఐ యామ్ పర్ఫెక్ట్. యెస్ మేడం. ఇది మేడం నేను అందరి నుంచి కోరుకుంటున్నది. ఇది మనకి ఫస్ట్ తెలియాలి. ఇక్కడ ఫస్ట్ సెల్ఫ్‌కే ఇవ్వాలంతా కూడా. ఇప్పుడే ఈ జ్ఞానంలో చెప్పారు. మీరు మొట్టమొదట కృతజ్ఞత చెప్పుకోవాల్సింది సెల్ఫ్‌కే. సెల్ఫే క్రియేట్ చేసి ఇవన్నీ ఇస్తాంది. ఈ సెల్ఫ్ వేసుకున్నటువంటి ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. కానీ ఇక్కడ భౌతికతలో ఉన్నాము. భౌతికతలోంచి చూస్తున్నాం కాబట్టి ఒక భౌతిక రూపం ద్వారా పొందుతున్నాం కాబట్టి, ఆ భౌతిక రూపానికి కూడా మనం కృతజ్ఞతలు తెలియచెప్తాము. కానీ యెస్. దాని వెనకున్నదేంటంటే మన ఆత్మ, మన సెల్ఫ్‌కే కృతజ్ఞత తెలియచెప్పుకోవాలి. సో, థాంక్ యూ. కరెంట్ పోయింది. ఒక్క నిమిషం. వినిపిస్తుందమ్మా శైలజ? వినిపిస్తుంది మ్యామ్. ఝాన్సీ మేడం. వినిపిస్తుంది. ఝాన్సీ థాంక్ యూ మేడం రా. ఒకసారి చెప్పండి. చాలా రోజులైంది. ఝాన్సీ మేడం వీడియో ఆన్ చేసుకోండి. వీలైతే మాట్లాడండి మ్యామ్. వెళ్ళిపోయారా? ఉన్నారా? ఉన్నారు ఝాన్సీ మేడం. మాట్లాడండి మేడం. మీ ఆడియో ఆన్‌లో ఉంది కదా! నమస్తే మేడం. ఆ! నమస్తే ఝాన్సీ మేడం. ఏం నమస్తే మేడం మేడం. మీరు? బాగున్నారా మేడం? ఆ! నేను కనిపించట్లేదు. కరెంట్ పోయింది. లైట్ పోయింది. ఆ! ఓకే. ఓకే ఝాన్సీ మేడం. మేడం పర్వాలేదు. నేను ఎలా ఇందాక ఉన్నారు? బయటున్నాను. ఇప్పుడే ఇంటికొచ్చిన. విన్నాను ఓకే. క్లాస్. హ్మ్. చాలా బాగుంది మేడం. యెస్. యెస్. అన్‌కండిషనల్ లవ్ గురించి చెప్పినప్పుడు అక్కడ అనుభూతి హ్మ్. ఫీల్ అయితుంది. కానీ ఇంకొక క్వెషన్ మేడం నాకు. అంటే ఇప్పుడు మనకు కొన్ని అనుభూతి ఇది చేయాలి అని కొన్ని ఉంటాయి గదా! అంటే హ్మ్. అవన్నీ మనం ఫుల్‌ఫిల్ చేసుకునే వరకి మనకు ఇంకా ఆ స్థితి రాదు గదా మేడం అంటే ఇప్పుడు యెస్. 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 యెస్ ఝాన్సీ ఏ మేడం. చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. అంతే. ఆత్మ అన్ని అనుభూతుల్ని, అనుభవాల్ని పూర్తి చేసుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఒకటేంటంటే అనుభూతి స్థాయికి ఎందుకు రావాలని చెప్పాను నేను.
అనుభవం ద్వారా అనుభూతి పొందాలని కూడా లేదు మాస్టర్స్. జాగ్రత్తగా అంటే మనం అనుభవం ఒకసారి ఇప్పుడు ఒక జిలేబీ భౌతికంగా తిని ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం పొందుతూ దాని ద్వారా అనుభూతి వేసుకోవడం లోపల ఆత్మలో అదొకటైతే, జిలేబీని తినకుండా కూడా దానితో ఏకమైనప్పుడు ఆ సమస్త రుచిని మనం ఆ అనుభూతిని తీసుకోగలగడం. సో ప్రతిదీ బాహ్యంగా అనుభవించకుండానే ఆత్మలోంచి మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగితే, అనుభూతులు చెందగలిగితే మనకి ఇన్కార్నేషన్స్ అనేవి అంటే జన్మలు అనేవి అవసరం ఉండదన్నమాట. ఇదే జన్మలో అన్ని అలాంటి గురువులు కూడా ఉన్నారు మాస్టర్స్. ఒకే జన్మలో మొత్తాన్ని మరి మనకు అనేక జన్మలు ఎందుకు పడుతుంది? సో ఇప్పుడు మనం చాలా మనకి గుర్తించాల్సిన విషయం ఏంటో తెలుసా మాస్టర్స్? ఈ జ్ఞానంలో ఉంటూ మనం ఎప్పుడైతే ఇందాక రమాదేవి మేడం చెప్పినట్లుగా ఆ జ్ఞానమే నేనైపోవాలి. అక్కడ ఏదైతే చెప్తున్నారో అదే నేనుగా అయిపోయి దాన్నే నేను అనుభూతి పొందేస్తూ ఉంటే ఆ అనుభూతి నాలో నా ఆత్మలో నిండిపోతూ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే అనుభూతిస్తామో అదే ఆలోచనగా సృష్టించిన సృష్టి ద్వారా మళ్ళీ అనుభవం పొందుతున్నాం. అర్థమైంది కదా? ఆత్మే తన యొక్క శక్తితోటి ఒక సృష్టిని సృష్టించి మళ్ళీ అనుభవించి దాన్ని అనుభూతి చెంది తాను వికాసం పొందుతుంది. ఇప్పుడు మనం అనేక జన్మలు కూడా దాటేస్తూ ఉన్నాం మాస్టర్స్. మనం జ్ఞానంలో ఉన్నామంటేనే ఎన్నో జన్మలు వేసేస్తూ అయిపోతూ ఉన్నాయి. మనకి తెలుసా మీకు? మనం మళ్ళీ జన్మ తీసుకోక్కర్లేకుండా కొన్ని జన్మలు దాటేస్తూ ఉన్నాం మనం. ఎప్పుడెప్పుడు మీరు గమనించండి, ఈసారి బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. మీరు ఎప్పుడైతే పూర్తిగా ఆత్మానుసంధానం అయిపోయి ఏ చిన్న విషయాన్నైనా మీరు చేసుకున్నారు, అందులో మీరు సాక్షిగా ఉంటూ అందులో అది మీకు ఫుల్ఫిల్ అయిపోతూ ఉందో ఆల్ ఆఫ్ ఏ సడన్ గా మీ ఎరుకలో తెలుస్తూ ఉంటుంది జన్మ దాటేసినట్టుగా. నేను ఇంతకుముందు చెప్పాను సరోజ అమ్మదే చాలా నాకు అయ్యాయి మిగతా వాటిల్లో కూడా, కానీ నేను ఎక్కువ ఫస్ట్ పట్టుకున్నది సరోజ అమ్మ ద రెడ్ రోజ్ బుక్ చదివినప్పుడు. నేను చెప్పాను ఇంతకుముందు మీకు అనుభవాన్ని. రెడ్ రోజ్ చదువుతున్నప్పుడు ఎంతగా దానితో మమేకమైపోయానంటే అక్కడ క్యారెక్టర్స్ కాదు మాస్టర్స్, అక్కడ సరోజ అనే పాత్ర, ఆ పాత్ర అనుభవిస్తున్నటువంటివి సరోజ వేరుగా చూస్తూ ఉంటే అబ్బా సరోజ మేడం ఎంత చక్కగా ఇంత ఇదిగా అయ్యారు అన్న ఆలోచనతో మొదలయ్యాను నేను కూడా. కానీ అది పోను ఎంతగా లీనమైపోయానంటే అక్కడ పాత్రలు లేవు. ఇంకా అక్కడ ఏదైతే అనుభవం ఉందో అనుభవంతో ఏకమైపోయాను నేను. అమ్మ పొందుతున్న అనుభవాలే కదా అక్కడ పెట్టారు, ఆమె తన అనుభవాలే కదా అక్కడ పెట్టారు. సో ముందు నేను కూడా కొంత బుక్ చదువుతున్నంత వరకు అక్కడ సరోజమ్మ అబ్బాయి ఎంత దివ్యాత్మ, ఎంత చక్కగా దివ్య ప్రణాళిక వేసుకుని వచ్చారు, ఎంత చిన్నప్పటి నుంచి ఎరుకలో ఎంత అద్భుతంగా ఎదుగుతూ వచ్చారు అని ఇలాగే నా మనసుతోటి చూశాను కొంత ప్రయాణం వరకు. పోను నేను ఈ ఎరుకను కోల్పోయాను. ఈ ఎరుకను కోల్పోయి ఆ అనుభవాలు అక్కడ ఏదైతే అనుభవాల యొక్క అనుభూతి అక్కడ తెలుస్తుంది ఆ పదాల్లో, దానితో ఏకమైపోయాను అనమాట. ఏకమైపోవడం వల్ల నాలో సేమ్ తన అనుభూతులే కదా తను అక్కడ రాశారు, ఆ అనుభూతులే నాలో కూడా నిండిపోయి నేను ఒక ఫుల్ఫిల్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఆత్మలోంచి మనకి ఫుల్ఫిల్, నేను పూర్తిగా ఆస్వాదించాను మేడం అంటావా, అలా ఫుల్ఫిల్ అనే ఫీలింగ్ వచ్చి ఆ ఫీలింగ్ లోంచి నేను ఆ ఎరుక స్థితిలోంచి నేను గమనిస్తూ ఉన్నాను అనమాట. అంటే గమనించడం అంటే సాక్షిగా ఉండడం. ఇక్కడ గమనించేవాడిని నేనుగా ఉండాలి ఎప్పుడు కూడా. ఒక్కసారి బుక్ ఆపి అలా ఒక్క క్షణం అలా గమనిస్తే నాకు ఆ అనుభూతులతో నేను నిండిపోతూ అలా అన్ని అర్థమవుతూ వచ్చాయి. ఏం జరిగింది నాకు అని అర్థమవుతూ వచ్చి కొన్ని ఇన్కార్నేషన్స్ దాటేశాను నేను అని నాకు అర్థమైంది అనమాట. అంటే నేను ఇంక మళ్ళీ ఇప్పుడు సేమ్ అలాంటి అద్భుతమైనటువంటి ఆత్మ ప్రణాళిక వేసుకుని జన్మ ప్రణాళిక వేసుకుని మళ్ళీ జన్మ తీసుకుని ఇలా కూడా జీవించాలి అనే కోరిక మనలో పుట్టకుండా అది అక్కడ అంటే ఇప్పుడు ఆ కోరిక పుట్టిందనుకోండి తప్పేమీ కాదు. అంత అద్భుతంగా దివ్యాత్మ ప్రయాణం ఎంత చక్కగా చేశారు. ఆ కోరిక పుట్టిందంటే ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఆత్మ మళ్ళీ ఇంకో జన్మ వేస్తుంది. ఎన్ని జన్మలని వేస్తూ ఉంటాము, ఎంతకాలం ఎప్పటికి ఏకత్వంలోకి చేరతాను అనే ఫీలింగ్ నాకు ఎక్కువ. అందుకని నాకు జన్మ రాహిత్యం కావాలి అని అనుకున్నప్పుడు మనము ఇలాగా
మనకు అవకాశం ఇవ్వబడుతుంది. ఇలాంటివి ఎన్నో అనమాట. సో అంటే మనం పూర్తిగా అనుభూతి చెందుకుంటూ ఏది మనం ఆ జ్ఞానాన్ని తీసుకుంటే అది మన అనుభవం కింద వచ్చేస్తుంది. ఆ జన్మలు తక్కువ వేసుకోవచ్చు. మీరు yes, ముందు ఒక ఇక్కడ క్లాస్ లో బాబాజీ చెప్పారు. ఒక్క నిమిషం ఏ మెసేజ్ లో చెప్పారంటే ఈ విషయాన్ని కూడా బాబాజీ చెప్పారు. కానీ నాకు అప్పుడు తెలియదు. నేను మామూలుగా వర్తమాన క్షణంలో అమ్మ బుక్ లో నేను లీనమైపోయాను. అనుభవాలు అమ్మ ఎగిరిపోయారు. అక్కడ మనకు పాత్ర ఎగిరిపోవాలి. అమ్మ అంటే సరోజ అనే పాత్ర కదా అక్కడ అనుభవించింది. కానీ ఆ పాత్ర వెనుకున్న ఆత్మ యొక్క అనుభూతులు ఏవైతే ఉన్నాయో దాంతో కనెక్ట్ అయిపోవాలి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి, మీకు తర్వాత చదవండి ఒక ఉంటుంది. మంచి అనుభవం ఎవరి అయినా మంచి అనుభవాలు ఉంటే దానితో ఏకమవ్వండి అని చెప్పి ఒక మెసేజ్ ఉంటుంది మనకి. ఇతరుల యొక్క 45వ మెసేజ్ మాస్టర్స్. ఇతరుల యొక్క మంచి అనుభవాలలో ఆనందం పొందండి. ఈ విషయం నాకు మామూలుగా ఇప్పుడు ఈ బుక్ లోకి వచ్చి ఇప్పుడు చెప్పుకుంటున్నప్పుడే తెలుసు. అప్పుడు ఆ బుక్ చదివినప్పుడు నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ ఆనంద స్టేట్ అనేది ఎక్కడది ఆత్మలో కదా, ఆ ఆత్మలోంచి ఇక్కడ ఝాన్సీ యొక్క అనుభవం పంచుతున్నారు అనుకుందాం. ఇక్కడ తన గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏదో అది ఝాన్సీది. ఝాన్సీ అని మనకి ఆలోచనలో లేకుండా పోయి అనుభవంతో ఏకమైపోయి అనుకోండి, తను పొందిన అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతి నాలో కూడా నిక్షిప్తం అయిపోతుంది. అనుభూతి ఇక్కడ ఇంపార్టెంట్. అప్పుడు మళ్ళీ నేను అనుభవం చేయక్కర్లేదు. అర్థమవుతుందా? అనుభూతి ఎప్పుడైతే నిండిపోతుందో అనుభవం అక్కర్లేదు. అనుభవం కోసం ఆత్మ వస్తుంది. ఆ అనుభవం ద్వారా అనుభూతి పొందడానికి ఆత్మ వస్తుంది. సో అనుభవం లేకుండానే అనుభూతి పొందగలం. ఇతరుల యొక్క మంచి అనుభవాలతో మీరు ఏమన్నారు ఇప్పుడే చెప్పాను కదా, ఆ మెసేజ్ ఒకసారి చదవండి మళ్ళీ ఎవరైనా. సో ఈరోజు చెప్పబడిందంతా మీకు అర్థమవుతుంది. అలా ఎప్పుడైతే మనం ఏకమైపోతామో ఆ ప్రతి క్షణం ఆ ఆనందం, ఆ జాయ్లోంచి ఆ జాయ్ అనే అనుభూతి ఆత్మలోంచి బాగా అది నిక్షిప్తమైపోయి ఒక సంతృప్తి లాంటిది వస్తుందో ఆ క్షణాల్లో నేను ఇన్కార్నేషన్స్ దాటేశాను. మళ్ళీ ఈ నా ప్లాన్లు వేసుకుని మళ్ళీ దానికి అనుగుణంగా నా చుట్టూరా కుటుంబాన్ని అన్నింటినీ సృష్టించుకుని మళ్ళీ నేను ఇక్కడ జన్మ వేయక్కర్లేకుండా దాటేశానని చెప్పి ఇప్పటికీ నాకు ఒక 7-8 సార్లు పైనే జరిగింది ఇలాగ. ఏ సందర్భాల్లో అంటే మొన్న నేను చెప్పాను కూడా, నిఖిల్ గుళ్ళపల్లి మన సరోజమ్మ గారు అబ్బాయి ఇచ్చినటువంటి ఆ ఏకత్వంలోనే సాధ్యం. మహేశ్వరి చెప్పింది ఆ ఏకత్వంలోకి వెళ్ళినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆత్మ అనుభూతులతో నిండిపోతూ వికాసం, ఇందాక రమాదేవి మేడం చెప్పినట్లుగా వికసిస్తూ ఉంటుంది అనమాట. ఒక సాక్షితత్వం అనేది మనలో అభివృద్ధి చెందుతుంది మాస్టర్స్. అది దీని ప్రకాశింపచేయండి అని మనకు మెసేజ్ ఇచ్చారు. ఇవన్నీ ఇంటర్లింక్డ్ మాస్టర్స్. ప్రతిదీ కూడా మనం చాలా సూక్ష్మ స్థాయిలో దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి తెలియకుండానే ఒక్కసారి ఒక యోగ స్థితిలోకి, ఆ యోగ స్థితిలో ఉన్నప్పుడు మనం మళ్ళీ కాన్షియస్ గా ఉండాలి, ఎరుకలో ఉండాలి. ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఏదో అయిపోతే కుదరదు. ప్రతి క్షణం ఎరుకలోనే ఉండాలి. అది ట్రాన్స్ లోకి వెళ్ళకుండా అంటే అలా జరుగుతుంది మేడం. ఎలా దాన్ని మనం మెడిటేషన్ లో కూర్చున్నాక కొద్దిసేపు ఉంటాను, మన ప్రమేయం లేకుండా అట్లా జరిగితే దానికి సొల్యూషన్ నెమ్మదిగా మీ స్పృహను పెంచుకోవాలి మేడం. మీరు అంటే మనం నిత్యం దైనందిన కార్యక్రమాల్లో కూడా మనం ఎప్పటికప్పుడు ఎరుకలో ఉంటూ సాక్షిగా ప్రతిదాన్ని గమనించడం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమ్మదిగా సాక్షితత్వం వస్తుంది. అంటే ఈ జరుగుతున్న దానికి వెనక్కి వస్తాం మనం ఇలాగ. ఇది సాక్షి. ఇది ఇక్కడ జరుగుతున్నవన్నీ, ఆత్మ పొందుతున్న అనుభవాలన్నీ ఇవి. ఆత్మని దాటి సైతం వెనక్కి రావడం మాస్టర్స్. ఇది ఇంకా చాలా సాక్షితత్వం అంటే అంత ఈజీ కాదు. ఆత్మస్థితిలోకే మనం ఇంకా రాలేదు. మానసిక స్థితిలో జీవిస్తున్నాం బాడీ మైండ్ కాన్షియస్ తోటి. బాడీ మైండ్ కాన్షియస్ తో ఎప్పుడైతే దాటామో అనుభూతుల స్థితికి అంటే ఆత్మస్థితికి వస్తాం. ఆత్మస్థితిని సైతం వెనక్కి, ఆత్మని సైతం దర్శిస్తూ అనుభూతుల్ని సైతం గమనించేవాడిగా ఉండగలిగేవాడు ఈ సాక్షి. ఇది స్పిరిట్ స్టేట్, గాడ్ స్టేట్. ఇది మన డివైన్ స్టేట్. సో సాక్షితత్వాన్ని ఎప్పటికప్పుడు మనం కొంచెంగా మనమే పెంపొందింప చేసుకోవాలి. ఇది బలపడాలి.
ఇదే అదితిని ప్రకాశింప చేయండి అని బాబాజీ మనకు అందించిన సందేశం అదే. సో సాక్షి తత్వాన్నే మనం ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇందాక చెప్పారు కదా రామాదేవి మేడం, అలా మనం నిత్యం ప్రతి దాంట్లోనూ సాక్షిగా ఉండడం. సాక్షితత్వం పెంచుకుంటుంటే ఈ అన్కాన్షియస్ స్టేట్ కూడా వెళ్ళిపోతుందా మేడం? అంటే అంత వెళ్ళిపోతుంది. స్పృహలోకి వచ్చేస్తుంది. ఎస్ మేడం, అంత స్పృహలోకి ఉండాలి. ఈ కాన్షియస్ మైండ్ అనేది కూడా డెవలప్ అవ్వాలన్నమాట. అర్థమైందా? దివ్య మానసానికి ఏకత్వానికి కనెక్ట్ అవ్వాలంటే ఈ కాన్షియస్ మైండ్ కూడా, అందుకనే మైండ్ చెడ్డది అని కాకుండా మనసు చెడ్డదని కాకుండా మనసుని వినియోగించుకోవడం తెలుసుకోండి. అటువంటి దురభిప్రాయాల నుంచి బయటికి రండి అని బాబాజీ ఆల్రెడీ చాలా ముందుగానే 30s లో ఎక్కడో చెప్పేశారు మనకి. సో మనం ఈ సాక్షితత్వాన్ని రోజు కొద్ది కొద్దిగా పెంపొందింప చేసుకోవడమే మేడం. అంతే. మీరు ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎరుకలో ఉండాలి. ధ్యానంలో అన్నింటి నుంచి వెళ్ళిపోయి ట్రాన్స్‌లోకి వెళ్ళిపోవడం కాదు. అదే ఈ కాన్షియస్ మైండ్ పెంచుకోవడం అంటేను. ధ్యానంలో కూడా ఎరుకలోనే ఉండాలి. అన్‌కాన్షియస్‌కి వెళ్ళడం కాదు. అది ఒక అద్భుతమైన ఎరుక. నేను అనే ఝాన్సీ అనే గుర్తు మీకు ఏదైతే ఉందో ఇప్పటివరకు, ఆ గుర్తు నుండి మీరు దాటి వెనక్కెళ్తున్నారు అంతే. ఆ అసలైన నేను అనే స్పృహలో ఉంటారు మీరప్పుడు. శివోహం స్టేట్‌లో ఉంటారనమాట. అంటే నేనంటే ఝాన్సీని, అమ్మాయిని, నా వయసు ఇంత అనేవన్నీ మర్చిపోయి మీరు హృదయంలోకి కనెక్ట్ అవ్వగలిగే స్థితి రావడం. అంతేగాని అక్కడ కూడా స్పృహ, ఎరుక కోల్పోవడం గాదు. అక్కడ స్పృహ ఉంటుంది. అక్కడ అసలైన నేనుగా ఉంటాను నేను. నేను కాని నేనుగా కాకుండా అసలైన నేనుగా స్పృహలో, ఎరుకలో నేనున్నప్పుడే ఏకత్వంతో నేను కనెక్ట్ అవ్వగలుగుతాను. అసలైన నేనుగా ఉండగలగాలి. కాన్షియస్‌గా ఉండగలగాలి. ఈ బాడీ మైండ్ కాన్షియస్ నుంచి ఈ కాన్షియస్‌కి రాగలిగితే, ఈ నేనులోకి రాగలిగితే అప్పుడు మొత్తం అంతటితోటి కనెక్ట్ అవ్వగలగడం మనకి చేతనవుతుందనమాట. అది మేడం. ఎప్పుడైతే మొత్తం అంతటితోటి కనెక్ట్ అవుతూ ఉంటామో ఆత్మ ఆటోమేటిక్‌గా అనుభూతులన్నింటితోటి కూడా తీసుకోగలుగుతుంది. ఈ పంచేంద్రియాలతోటే అనుభవం చేసి అనుభూతి పొందక్కర్లేకుండా, ఈ పంచేంద్రియాలు కాకుండా అంతరేంద్రియాలు ఉంటాయి కదా! అంతరింద్రియాలు ఉంటాయి కదా! ఆ అంతరేంద్రియాలతోటి ఏకత్వంతో కనెక్ట్ అయ్యి ఆ అనుభూతులన్నీ స్వీకరించగలుగుతాము. పంచేంద్రియాలని దాటగలిగితే అంతరేంద్రియాలు ఓపెన్ అవుతాయి మనలో. అంతరేంద్రియాలు జాగృతమై లేవు మనకి. వాటిని జాగృతం చేసుకోగలిగే శక్తినిచ్చేది జ్ఞానం మాస్టర్స్. జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మాస్టర్స్. ఓకే. ఝాన్సీ మేడం అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం హెవీ అయిందా? మేడం థ్యాంక్ యూ మేడం. ఇంకా కిరణ్మయి మేడం మాట్లాడాలనుకుంటున్నట్టున్నారు. ఎవరైనా ఒకరు మాట్లాడాలనుకుంటే మనం వెంట చేసుకుందాం. 7 అవుతుంది కదా. థ్యాంక్ యూ ఝాన్సీ మేడం. కిరణ్మయి మేడం మాట్లాడతారా? మాట్లాడండి మ్యామ్. మాట్లాడాలనుకుంటున్నా. లేదు మేడం, నేను మాట్లాడలేను. అలా ఉంది నా పరిస్థితి. ఓకే. ఎస్ మేడం. వండర్ఫుల్, వండర్ఫుల్. మీరు ఆ జ్ఞానంతో చక్కగా ఆ అనుభూతి స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు గమ్మున మాట్లాడలేము. ఇందాక రమాదేవి మేడం నేను చెప్పలేకపోయాను అంటున్నారు. చెప్పలేకపోవడం కాదు అది. ఆ అనుభూతుల్లోనే ఉండిపోయినప్పుడు మళ్ళీ మనం వ్యక్తీకరించడం అనేది కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎరుక. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎరుక వచ్చినప్పుడే మనం అనుభూతుల్ని కూడా మళ్ళీ తిరిగి వ్యక్తీకరించగలిగేది నెమ్మదిగా మనకు వస్తుంది. కొన్నిసార్లు అనుభూతి పూర్తిగా లోపల ఉండాలి, మాట్లాడకూడదు అప్పుడు. ఎస్ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ. ఓకేనమ్మా శైలజ? ఓకే మేడం. బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అవసరం లేకుండా ప్రేమకు హృదయ ప్రపంచపు గుర్తింపు మాత్రమే ఇవ్వబడుతుంది అన్నది చాలా బాగా అనిపించింది మేడం. అంటే హృదయం అంటే అప్పుడే కదా మనము ఎప్పుడైతే ఆ ప్రేమతత్వంతో నిండి ఉన్నప్పుడు అద్భుతంగా ప్రతి ఒక్కరికి ప్రేమను అందిస్తాం. కాబట్టి ప్రపంచము అంటే ప్రేమతో కూడిన ప్రపంచము. సో అది అంతర్ ప్రపంచం. హృదయం. అంతర్ మనకి కొంచెం ప్రపంచం. క్లారిటీ రావాలంటే భౌతిక ప్రపంచానికి ఎక్కువ గుర్తింపు ఇవ్వకుండా అంతర్ ప్రపంచానికి గుర్తింపు ఇవ్వడం అనమాట. అంటే ఎక్కువ భౌతికతలో దానికే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎప్పుడు అంతరంలో
మన సెల్ఫ్ కి మనం ఇంపార్టెంట్ ఇవ్వడం, ఉమ్, మన అంతర్ ప్రపంచంలో మనం ఉండడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నమాట. అంతర్ అంటే ప్రపంచంలో ఎంతెంత ఉంటామో అంతంతగా ప్రేమతో కనెక్ట్ అవ్వగలుగుతాం. ఎస్ అమ్మా. ఎస్. అంతర్ ప్రపంచం అంటే మనం ఇంట్యూషన్ తో కనెక్ట్ అవ్వడం, మన హైయర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవ్వడం అట్లా కూడా మనకు అనుకుంటాము. థ్యాంక్ యూ మ్యామ్. ఝాన్సీ మేడం మాట్లాడతారట మేడం, మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి మ్యామ్. చెప్పండి మేడం. సాక్షిలో క్వశ్చన్ మేడం ఒకటి. ఇప్పుడు ఎరుకలో ఎరుక అని చెప్పారు కదా మేడం, రెండో ఎరుక గురించి మేడం. రెండో ఎరుక అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక కుకింగ్ ఏదో వెజిటేబుల్ కట్ చేస్తున్నాము, దానిపైన అదే ఒక ఎరుక మనం కరెక్ట్ గా అది ఎలా చేస్తాం, నేను చేస్తున్నా అని గమనించేది రెండో ఎరుకనా మేడం? ఒకసారి మాకు మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇవ్వండి మేడం. ఎస్ మేడం. ఎరుకలో ఎరుక అంటే అదే హయ్యర్ ఎరుకకి వెళ్ళేది ఎలాగో తెలుసా? ఇప్పుడు మీరు కూర్చున్నారు, కళ్ళు మూసుకోండి కూర్చుంటారు, శ్వాసను గమనిస్తున్నారు. శ్వాసను గమనించేవాడు ఒక ఎరుక. గమనించేవాడు ఉన్నాడు కదా, అక్కడ ఒక సాక్షి ఉన్నాడు కదా, ఆ సాక్షియే కదా శ్వాసను గమనిస్తుంది. నేను శ్వాసని గమనిస్తున్నాను. ఓకే, ఈ మాట జాగ్రత్తగా పట్టుకోండి. నేను శ్వాసని గమనిస్తున్నాను. మరి నేను శ్వాసను గమనిస్తున్నానని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ నేను మళ్ళీ ఇంకో నేను ఉంది కదా, ఇంకో ఎరుక ఉంది కదా, ఈ నేను ఒక ఎరుక. నేను శ్వాసని గమనిస్తున్నాను అని మీరు చెప్తున్నారు నాతోటి. నేను అనేది ఒక ఎరుక. నేను శ్వాసను గమనిస్తున్నానని చెప్పేది ఎవడు మరి? ఇంకో నేను ఉన్నాడు, ఇంకో ఎరుక. ఇది మళ్ళీ ఇంకో ఎరుక, దీని వెనుక ఇంకో ఎరుక ఉంది. అంటే ఈ శ్వాసను గమనించేవాడిని ఇంకొకటి గమనిస్తున్నాడు. ఓకే, సాక్షిగా శ్వాసను గమనిస్తున్నారు, ఆ సాక్షిని కూడా గమనించి ఇంకో సాక్షి ఉన్నాడు, ఇంకో గమనించేవాడు ఉన్నాడు. ఎరుక అన్నా ఇక్కడ సాక్షి అన్నా కూడా ఇంచుమించుగా ఒకటే. ఈ గమనించి ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను అడుగుతాను. ఇప్పుడు నేను శ్వాసను గమనిస్తున్నాను మేడం అన్నారు. ఆ నేను ఎవరు మేడం గమనించేవాడు అని అడుగుతాను. అంటే ఆ స్పృహ, నేను గమనిస్తున్నాను అనే స్పృహని సైతం గమనించేవాడు ఇంకొకడు ఉన్నాడు కదా, ఇంకో ఎరుకే కదా అది. ఈ అన్ని ఎరుక యొక్క స్థితిలే మాస్టర్స్ ఇవన్నీ కూడా. అలాగే సాక్షినిగా ఉన్నవాడిని సైతం గమనించేవాడు ఇంకో సాక్షి ఉన్నాడు. సో మనం ఇది ఆ సాధనలో అలా మనం వెళ్ళగలిగినప్పుడే ఆ సాక్షితత్వం మనలో పెంపొందించబడుతుంది. ఆ గమనించేవాడిని సైతం గమనించేవాడుగా ఉండగలగడం. ఇంకా ఇంకా ఎరుక ఇంకా వెళ్తుంది. మెయిన్ గా ఉండే ఎరుక ఏకత్వపు ఎరుకది. ఇవన్నీ స్థితులు, దశలు. అది ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. అర్థమైందా ఝాన్సీ మేడం? అర్థమైంది కదా? సింపుల్ ఎగ్జాంపుల్ తోటి మీరు దాన్ని మళ్ళీ మీ లోపల మననం చేసుకోండి. పదాలతో నేను అందించగలిగిన దానికన్నా మీకు మరింతగా మీకు అర్థమవుతుంది, మీ అనుభవంలోకి వస్తుంది. ఈసారి మీరు కూర్చుంటారు కదా, శ్వాసను గమనిస్తూ ఉంటారు కదా, గమనించడం ఎప్పుడైతే పెరిగిందో మీకు ఇంకొకడు, ఈ గమనించేవాడిని సైతం ఇంకొకడు గమనించగలుగుతున్నాడని ఈ స్థితిలోకి వెళ్ళిపోయి ఉండిపోవడం, ఈ ఎరుకలోకి వెళ్ళిపోయి ఉండిపోవడం అనమాట. అర్థమైందా? అదొక స్థితి. ఆ స్థితి ఎవరు అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, అది వర్ణించేది కాదు. ఇంకా అక్కడ ఏంటంటే నేను అనేది మొత్తం ఎగిరిపోతుంది. నేను ఎగిరిపోతుంది, బాడీ మైండ్ కాన్షియస్ ఎగిరిపోతుంది, ఇంకో నేనులోకి వస్తుంది. ఈ అన్ని నేనులు అన్న, అన్ని ఎరుక యొక్క దశలు అన్న, సాక్షి యొక్క సాక్షి తత్వం అన్న, ఇవన్నీ ఒక్కటే మేడం. నేను కూడా అంతే, అనేక దశలే. ఈ నేను నుంచి ఇంకో నేను, ఆ నేను నుంచి ఇంకో నేను అనమాట. అలాగే ఆ ఎరుక నిన్ను మరింత ఎరుకలోకి తీసుకెళ్తుంది. సాక్షిగా నువ్వు గమనిస్తూ ఉంటే మరింత సాక్షి తత్వం నీలో అలవడతా ఉంటుంది. సాక్షి తత్వం అన్నాము ఇక్కడ. సాక్షి వేరు, సాక్షి తత్వం వేరు. సాక్షిగా నువ్వు ఉంటూ ఉంటే నీలో సాక్షి తత్వం బాగా వికసిస్తుంది అనమాట. అది మీకు అర్థమవుతుంది. అది మీరు ఎప్పుడైతే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఈ అర్థమైన దాన్ని మీరు కూర్చున్నప్పుడు మీరు గమనిస్తూ ఉంటే కూర్చోక్కర్లేదు మాస్టర్స్, ప్రతిదానికి కూర్చోక్కర్లేదు, నిత్యం ఉండాలి. ఆ ఎరుక వస్తుంది మనకి, కానీ అది అంత ఈజీ కాదు కదా, ఎంతో సాధనతో వచ్చింది వాళ్ళందరికీ. మనం సంసారంలో ఉంటూ సాధన చేస్తూ పొందాలంటే, సంసారంలో ఉన్నంటే అన్ని భావోద్వేగాలతోటి, అన్ని కర్మబంధాలతోటి
సంస్కారాలతోటి ఉన్నాం కదా. సో కొంచెం ఆ సాక్షితత్వం, ఆ ఎరుకలోకి వెళ్ళడం మనకు కష్టం, కానీ సాధ్యమే. ఎలాగో తెలుసా? జ్ఞానం మనకు అందివ్వబడుతుంది కదా. జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఎంతగా అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటామో అదే మనకి ఒక జ్ఞాన శక్తి ఏదైతే ఉందో అది మనల్ని యోగం చేసి చేపిస్తుంది మాస్టర్స్. ఖచ్చితంగా అవుతాం మనం. థ్యాంక్ యూ ఝాన్సీ మేడం, వండర్ఫుల్. మహేశ్వరి మేడం మాట్లాడేస్తే క్లోజ్ చేద్దాము, ఇది నమస్తే ఛార్జింగ్ కూడా అమ్మా. అయిపోతుంది. మహేశ్వరి నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మహేశ్వరి లవ్ యూ అమ్మా. నమస్తే. అయ్యో నాన్న. ఆ, చాలా బాగుందమ్మా సెషన్, చాలా బాగుంది. నాకు శైలజ చెప్పిందే నాకు కూడా అది కనెక్ట్ అయ్యిందమ్మా. అంటే మళ్ళీ ఇక్కడ 1006 ఆఫ్ జైలో కూడా ఆనంద్ కర్ణేష్ గారు ప్రపంచం అంతా నిందిస్తున్న మేము ఆనందంగా ఉండగలమా అమ్మా అన్న క్వశ్చన్ కి మీరు ఇక్కడ కూడా అదే చెప్పారు. నాకు ఆ కనెక్షన్ బాగా అనిపించింది. ప్రపంచం అంతా నిందిస్తున్నా మనం అదే స్థితిలో ఉండొచ్చు, ప్రపంచం అంతా మనల్ని పొగుడుతున్నా మనం ఒకే స్థితిలో ఉండొచ్చు అనేది నాకు అది చాలా కనెక్ట్ అనిపించింది. చాలా ఇప్పుడు బాగుందమ్మా, చాలా రోజులైంది. ఎస్ లవ్ యూ మహేశ్వరి, అమ్మా. చాలా రోజులు మాట్లాడావు. ఝాన్సీ మేడం ఆ, ఇక్కడ చూడండి, మీరు అడిగిన ఎరుకలోని ఎరుక ఇక్కడ మహేశ్వరి చెప్పిన దాంట్లో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా మన పత్రి సార్ని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, అందరూ ఇటువంటి గొప్ప మహానుభావుల్ని పొగిడినడే కాకుండా నిందించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ప్రపంచంలో నిందలు కూడా పడ్డాయి కదా వారికి. ఆ నిందలు వెళ్ళం వాళ్ళకి, ఆ పొగడతలు కూడా వెళ్ళం. అంటే ఏంటి మాస్టర్స్? వాళ్ళొక గొప్ప ఎరుకలో ఉన్నారు, ఎరుకలోని మరో ఎరుకలో ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఎరుక గురించి కూడా అమ్మ నాకు ఇంకొక పాయింట్ కూడా గుర్తొచ్చింది. అది అమ్మ మనకు చెప్పింది, ఒక ఆ మంచు ప్రదేశంలో సుడిగుండం చాలా భయంకరంగా ఉంటుంది మాస్టర్స్ అని అమ్మ చెప్తూ, మంచు గడ్డ సుడిగుండంని మనం బయట కనుక గమనిస్తూ ఉంటే మనకు కొన్ని వస్తుంటాయి లోపల నుంచి, భయం కానీ అయ్యో అట్లాంటివి. కానీ ఆ మంచుతో కూడుకున్న సుడిగుండం లోపల ఉండి గమనించండి మీరు, ఒక స్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే అన్ని మాయమైపోతాయి మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా. భయం కానీ అయ్యో ఏంటి ఇది అని ఆందోళన కానీ అదే ఎరుకకున్న తత్వం. నాకు ఇంతకు ముందు కూడా ఇదే గుర్తొచ్చింది అమ్మా. నేను శనివారం రోజు కూడా ఇదే షేర్ చేసుకున్నాను. అప్పటికప్పుడు జ్ఞానము ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ సడన్ గా మనకు అట్లా లైట్ లా వెలిగేటప్పటికి సరిగ్గా హ్యాపీ అనిపిస్తది అమ్మా. ఎంతో ఉంటది జ్ఞానం అందులో. ఒక్క పాయింట్ కనెక్ట్ సెషన్ కి సంబంధించిందే రావడం కూడా అది మాస్టర్స్ బ్లెస్సింగ్సే అమ్మా, నిజంగా చెప్పాలి అంటే. లవ్ యూ అమ్మా. అదొక ఎరుక స్థితి. చూడండి, జ్ఞానాన్ని అక్కడ ఇక్కడ ఎన్ని రూపాల్లో విన్నా దాన్ని అంతటిని కనెక్ట్ చేసుకోగలిగితే ఒక ఎరుక ఏర్పడుతుంది. ఓకే ఝాన్సీ మేడం, ఆ ఎరుకలోంచి మనకి జీవితం అనేది మనకు అనుభవం కదా. జీవితంలో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఎరుకలో ఉంటాం మనం. ఏదైతే కనెక్ట్ చేయబడిందో ఇప్పుడు మహేశ్వరి అలా కనెక్ట్ చేసుకుంటుంది, అలాగే కనెక్ట్ చేసుకోవాలి మనం. అలా కనెక్ట్ లోపల మనలో మనమే కనెక్ట్ చేసుకోగలిగినప్పుడే మనలో ఒక ఎరుక స్థిరపడుతుంది, ఒక స్పృహ స్థిరపడుతుంది. ఆ స్పృహలోంచి జీవితంలో మనకి సిచ్యువేషన్స్ అనుభవాలుగా వస్తున్న వాటి దగ్గర మనం సాక్షిగా ఉండగలుగుతాము. ఆ ఎరుకే జ్ఞానంలో ఏర్పడినటువంటి. అందుకే నేను చెప్పాను, జ్ఞానాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఇలా ఎప్పటికప్పుడు మన లోపల లింక్ చేసుకుంటూ ఉంటే, అప్పుడు సరోజమ్మ చెప్పింది కదా, ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, అక్కడ బాబాజీ చెప్పారు కదా, ఇక్కడ జ్వాల మేడం ఇలా అన్నారు కదా, అక్కడ ఝాన్సీ మేడం అనుభవం చెప్పారు కదా అని ఎప్పుడైతే నా మైండ్ లో నాకు లింకప్ అవుతా ఉంటుందో, ఆ లింకప్ అయ్యిందంతా ఒక క్రిస్టలైజ్ అయ్యి నాకు ఒక ఎరుక స్పృహ ఏర్పడుతుంది మాస్టర్స్. నేను జీవితంలో తెచ్చుకున్నటువంటి ఒక పాఠానికి తెచ్చుకుంటాను కదా నేర్చుకోవడానికి, ఆ సంఘటన మనకి సంభవించినప్పుడు అప్పుడు ఈ ఎరుకే మనల్ని సాక్షిగా ఉంచుతుంది. రియాక్ట్ కాకుండా, రెస్పాండ్ కాకుండా. ఇందాక చెప్పింది కదా మా మహేశ్వరి, సరోజమ్మ చెప్పారు, ఆ లోపల నుండి చూస్తాం. అప్పుడు ఆ లోపల నుండి చూసినప్పుడు అది కరిగిపోతుంది. అంటే నువ్వు సాక్షిగా ఉంటావు, నీ లోపల నుంచి నీకు దానికి సంబంధించిన ప్రజ్ఞ అందుతుంది. ఇది మాస్టర్స్ ఇందాక నేను మెసేజ్ లో కూడా చెప్తున్నదంతా. ఆ లోపల నీ ఆత్మకే తెలుసు అక్కడ విషయం. ఆత్మ నీకు గైడ్ చేస్తుంది. నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు నీకు సరైన వివేకం అక్కడ కలుగుతుంది. ఆ సిచ్యువేషన్ నీకు పాస్ ఆన్ అయిపోతుంది.
నువ్వు అక్కడ నేర్చేసుకోవడము, నువ్వు తెచ్చుకున్నది కంప్లీట్ అయిపోతుంది. ఇది మాస్టర్స్ చాలా వండర్ఫుల్ పాయింట్ ఇది. సాక్షితత్వం అందుకే పెంపొందించుకోవాలి మనం. మన ఆత్మలోంచి ప్రజ్ఞ మనకి బయటకు వస్తుంది. మన ఆత్మకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మే ప్రణాళిక వేసుకుని వచ్చింది. అక్కడ నువ్వేం నేర్చుకోవాలనుకున్నావు, అక్కడ ఏంటి నీ దివ్యత్వాన్ని ఓపెన్ చేయాల్సింది ఉందా, అవన్నీ నువ్వు సాక్షిగా అలా రియాక్ట్ కాకుండా, రెస్పాండ్ అవ్వకుండా అలా చూడగలిగిన తక్షణం ఆ బయట జరుగుతున్న ఆ సుడిగుండానికి కనెక్ట్ అవ్వకుండా లోపల కనెక్ట్ అవ్వగలిగితే, సాక్షిగా ఉండగలిగితే నీకు అక్కడ గైడెన్స్ ఇవ్వబడుతుంది. నీ అంతర గురువు నుంచే నీకు, నీ ఆత్మ అనే నీ అంతర గురువు నుంచే నీకు గైడెన్స్ అందుతుంది. అది మాస్టర్స్. వండర్ఫుల్ అమ్మా. మాస్టర్స్, నేను ఇది ఛార్జింగ్ అయిపోయింది, 1% ఉంది. సో వండర్ఫుల్ డిస్కషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు మీరు షేర్ చేస్తుంటే ఎంతగా మనం అందరం ఈ జ్ఞానానికి కనెక్ట్ అయ్యి ఉన్నాం, ఎంత స్పృహలోకి వస్తున్నాము, ఎంత ఆల్రెడీ కలుగుతుంది అన్నది మనం గుర్తించుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు అందరూ మాట్లాడిన దాంట్లోనే తెలిసిపోతుంది. అలాగే వింటున్న వాళ్ళు కూడా అనుభూతిలోనే ఉన్నారు. వ్యక్తపరిచయం కాకుండా, వారు వ్యక్తపరచకపోయినా, మాట్లాడకపోయినా వాళ్ళ భావనా శక్తి కూడా మనకి ఈ గ్రూప్ కి కనెక్ట్ అయ్యే ఉంది. ఇక్కడ మాట్లాడని వాళ్ళ సైతం వాళ్ళలో పొందుతున్న భావన కూడా మనకి కనెక్ట్ అవుతుంది మాస్టర్స్. దాన్ని మనం అనుభవించగలం. ఓకే, సో అంటే అందరితోటి కనెక్ట్ అయ్యి ఉండగలం అనమాట. అప్పుడే కదా ఈ కనెక్షన్, అదే మనల్ని నెమ్మదిగా ఏకత్వంలోకి తీసుకెళ్తుంది. వండర్ఫుల్ సెషన్. ఇంత అద్భుతమైనటువంటి ప్రజ్ఞని మనకి ఈ వాహకం ద్వారా మన అందరికీ అందించినటువంటి బాబాజీ గారికి, సమస్త గురు మండల చైతన్యానికి, మన జీవితంలోని మన మార్గదర్శకులందరికీ, మనం ఈ ప్రస్తుతం మనకి మార్గదర్శిగా ఉన్నటువంటి సరోజమ్మకి, అలాగే ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా ఇంత దివ్య చైతన్య శక్తిని మీ అందరూ ఇక్కడ షేర్ చేసుకున్నందువల్లే ఇదంతా సాధ్యమైంది మాస్టర్స్. అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ అమ్మా, సెషన్ ఎండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే థ్యాంక్ యూ మాస్టర్. స్వప్న మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా క్వశ్చన్స్ అలా ఉంటే నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం మాస్టర్స్. ఓకేనా? వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కగా డిస్కస్ చేసుకోవడానికి మనకి ప్లాట్ఫామ్ ఇచ్చిన సరోజ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మహావతార్ బాబాజీకి, ఇవానా డెల్లా ఫ్లోర్ మేడంకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీక్ కలుద్దాం.